రాజకీయ పరిణామాలే చోటు చేసుకున్నాయి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా, అలాగే తెలంగాణ వ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా కూడా. వాటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా కొత్త సంవత్సరంలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనేది. మామూలుగా December 31 అంటే అందరికీ గుర్తొచ్చేది ముందుగా మందుబాబులే. వాళ్ళ హడావుడి మామూలుగా ఉండదు. దాంట్లో కూడా రికార్డు సాధించేసామంటూ పత్రికలు రాసుకొచ్చాయి. అది మంచిగా చెడుగా అనేది ఖచ్చితంగా చర్చించాల్సిన అంశమే. అలాగే విద్యుత్ ఛార్జీల భారం గతంతో ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు భారీగా తగ్గించబోతున్నామంటూ ఆ శాఖ మంత్రి చెప్పుకొచ్చారు. మరోవైపు గత కొద్ది రోజులుగా రెవెన్యూ శాఖలో ఏం జరుగుతోంది అనే దాని మీద వరుస కథనాలు వస్తున్నాయి. ఇప్పుడు మంత్రి అనగాని సత్యప్రసాద్ని టార్గెట్ చేశారా అన్నట్టుగా, అలాగే హాస్టళ్ల పనితీరు మీద కూడా హైకోర్టు సీరియస్ అవుతుంది రాష్ట్ర ప్రభుత్వం మీద. వీటన్ని మీద చర్చించే ప్రయత్నం చేద్దాం ఇవాళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ స్థాయిలో. సార్, ముందుగా జిల్లాల విభజన ఆల్రెడీ ఒకసారి జరిగిపోయింది. మళ్ళీ కొంతమంది అభ్యర్థన మేరకు మళ్ళీ పునర్విభజన అనుకోవాలి, లేదంటే కొత్త జిల్లాల ఏర్పాటు. అయితే దీంతో ఎక్కడికక్కడ చాలా మంది ఎమ్మెల్యేలు అయితే మాత్రం మేము మళ్ళీ సాధించాం, జగన్ సరిగ్గా విభజన చేయలేదు అనేది ఇప్పుడు సాధించినట్టుగా చెప్పుకుంటారు. అసలు దీంతో ఏంటి కొత్తగా జిల్లాల విభజనతో జిల్లాలు మారిన వాళ్ళు మళ్ళీ యథావిధిగా తమ జిల్లాలకు వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ ప్రకాశం జిల్లా కానీ, బాపట్ల కానీ, లేదంటే తూర్పుగోదావరి జిల్లాలో మండపేట కానీ, ఇవన్నీ దానివల్ల ఏంటి ప్రయోజనం? మండలాలు ఏదైనా లాంగ్ అయిన వాళ్ళకి యాడ్ అయినాయి, అవి కొన్ని పరిమితమైనవి. అవి పెద్ద భారీగా జరిగిన కసరత్తు ఏం కాదు. జగన్ టైంలో భారీగా కసరత్తు జరిగింది. ముందు నోటిఫికేషన్ ఇచ్చారు, ఆ తర్వాత అభ్యంతరాలు స్వీకరించారు. వాటిట్లో కొన్నిటిని యాక్సెప్ట్ చేశారు, కొన్నిటిని డినై చేశారు. ఇప్పుడు ఈ దఫా చేసింది ఏముందని జస్ట్ ఒక 2 యాడ్ అయినాయి అంతే కదా. వాళ్ళు 28, 26 చేశాడు ఆయన, వీళ్ళు ఇంకొక 2 యాడ్ చేశారు, ఇంకొకటి తీసేశారు. వాస్తవంగా భారతదేశ చరిత్రలో ఒక జిల్లాను రద్దు చేయడం ఇక్కడే జరిగింది. అది జీవితకాలం గుర్తుపెట్టుకోదగ్గ అంశం. రాయచోటి కేంద్రంగా కావాలి అన్నది నాడు వాళ్ళ గొడవ అక్కడ ఉన్నటువంటిది. కానీ దాన్ని రాయచోటికి కాకుండా తీసుకుపోయారు పెద్దిరెడ్డోళ్ళు అన్నటువంటి కోణంలో హడావిడి నడిచింది. అసలు అన్నమయ్య జిల్లానే లేపడేసారు. ఇప్పుడు అక్కడ చివరికి ఎవరు, ఇప్పుడు మంత్రి గారు కదా కంటతడి పెట్టుకుంది. ఎవరు మంత్రి గారు కంటతడి పెట్టుకున్నారు? ఈ జిల్లాల విభజన విషయంలో లాభపడింది, నష్టపోయేది ఏం లేదు. పబ్లిక్కి కొత్తగా పోయేది ఏముంటుంది? జస్ట్ జిల్లా పేరు మారుతుంది అంతే. ఇదివరకు మాది విజయవాడ, కృష్ణా జిల్లా అనేవాళ్ళు, ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా అంటున్నాం. దీంట్లో మాకు కొరిగేది లేదు, పోయేది లేదు, వచ్చే ఆదాయం లేదు, పోయే ఆదాయం లేదు. దాంట్లోనే ఆ రికార్డుల్లో మార్చుకోవాలి, ఆధార్ కార్డులో వీటిట్లో అంతకు మించేం లేదు. అయితే దీంట్లో నష్టం ఏముంటుంది అంటే లాంగ్ పెండింగ్. అక్కడ పొలిటికల్గా వాళ్ళిద్దరి మధ్యన రైవలరీ. ఇప్పుడు ఇంతకు ముందే ఇక్కడ విశేషం ఏంటంటే కనిపెట్టాల్సింది, గమనించాల్సినటువంటిది, తెలుగుదేశం వాళ్ళకంటే వైసీపీ వాళ్ళకి ముందు సమాచారం వచ్చింది అన్నమయ్య జిల్లా ఎగిరిపోతుంది అన్నటువంటి. గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రకటిస్తే అతన్ని పచ్చి బూతులు తిడతా దుర్భాషలాడుతూ వచ్చారు మంత్రి గారు. తీరా చూస్తే ఏమైంది? రద్దయింది. అది ఒక విచిత్రం. ఇంకొక పాయింట్ ఇక్కడ అందరూ చర్చించుకోదగ్గది, జోక్కు కామెడీనా నవ్వడం అంటే, ఒక జిల్లా ఒక మెడికల్ కాలేజీతో సమానమా? జిల్లా రద్దు చేసినందుకు కంట తడి పెట్టినందుకు ఆయనకు మెడికల్ కాలేజ్ ఇస్తానట. ఆయన ఏమన్నా వ్యక్తిగత ఆస్తి మెడికల్ కాలేజ్ అంటే ఒక మెడికల్ కాలేజీ కెపాసిటీ ఒక జిల్లా స్థాయా? మరి అట్టయితే మెడికల్ కాలేజీలు పీపీపీకి ఎందుకు ఇచ్చి పడేశారు? ఒక్కొక్క జిల్లా స్థాయి ఉన్న మెడికల్ కాలేజీలు వాడు ప్రైవేట్ వాడికి ఎందుకు ఇచ్చేస్తున్నట్టు? ఇది చర్చనీయాంశమే కదా. ఒక మెడికల్ కాలేజీని తీసేస్తే, ఇదే ఒక జిల్లాని తీసేసినందుకు బదులుగా ఒక మెడికల్ కాలేజీ ఇవ్వడం అంటే ₹1,00,00,000 తీసేసుకుని ₹1 చేతిలో పెట్టడం నా దృష్టిలో. కానీ వీళ్ళు మెడికల్ కాలేజీని జిల్లాకి ప్రత్యామ్నాయం అని ఒక గొప్పగా చూపెడుతున్నారు. అదే నిజమైతే మెడికల్ కళాశాలల పీపీఎంపీ అంటే 4 జిల్లాలు తీసుకెళ్లి వేరే వాడి చేతికి ఇచ్చేసినట్టు, ప్రైవేట్ వాడికి. అంతేగా? అంతే కదా. అది కూడా బలవంతంగా వద్దురా నాయను అంటున్నా సరే. ఇది చర్చనీయాంశం అసలైనటువంటి. అక్కడ చివరికి ఆ గడికోట శ్రీకాంత్ రెడ్డిని తిట్టిన ఆయన ఇప్పుడు ఆయనే మంత్రి గారే కంటతడి పెట్టేసుకున్నారు. పరిష్కారం అయిపోయినట్టేనది అవదు కదా. ఇక అదొక కొత్త సమస్య ఆయనకు ఒక్కడికి. మిగతా అంటారా దగ్గరలో ఉన్న జిల్లా కలుపుకోవడం, ఇట్లాంటి మంచి పరిణామం. ఇదివరకు జగన్ ఉన్నప్పుడు కూడా అట్లాంటివి వచ్చినప్పుడు అతను పట్టించుకోలేదు. కొన్ని అధికార యంత్రాంగం మాటలు చేసేసాడు ఆయన. ఇప్పుడు చేస్తున్నారు. వీళ్ళు చేసినందుకు మంచిదే, సంతోష పరిణామం అనుకోవచ్చుది. అంటే ఈ జిల్లాల ప్రక్రియ అనేది గతంలో జరిగిన విభజన ఒక ప్రభుత్వం చేసిన దానిలా చూడట్లేదు. జగన్ చేశారు, ఇప్పుడు జగన్ చేసింది మళ్ళీ బాబు గారు మార్చేసి యథావిధిగా
పెట్టుకున్నారు అన్నట్టుగా ఉన్నాయి మొన్న జరిగిన రొటీన్గా సంబరాలు చూస్తే. నడుస్తుంది ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు మరి ఆ లెక్కనైతే ఈ పాపం చంద్రబాబు గారిదే, పుణ్యం చంద్రబాబు గారిదే, పాపం చంద్రబాబు గారిదే. అన్నమయ్య జిల్లా పోయిన పాపం. అదే కదా. ఇప్పుడు ఆ జిల్లాలు అట్లా చేయడం కరెక్ట్ అనుకోండి, చంద్రబాబు గారి పుణ్యం అనుకోండి, అప్పుడు జగన్ చేసింది పుణ్యమే కదా అన్ని జిల్లాలు మార్చడం అన్నటువంటిది. ఇప్పుడు మేము ఇదివరకు మా బెజవాడికి ఎక్కడికో పోవాలా, ప్రతిదానికి మజిలీపట్నం పరిగెత్తేవాళ్ళం. జిల్లా హెడ్ క్వార్టర్ అంటే మెయిన్ అవసరాలు అయినప్పుడు జిల్లా హెడ్ క్వార్టర్ అంటే మజిలీపట్నం. ఇప్పుడు మా బెజవాడలోనే ఉంది. దానికి మరి జగన్ ని ఓటేయలేదు కదా జనం. కానీ కొంత కొంత ఇబ్బంది కొన్ని రోజులు అయితే ఉంటుందా సార్? ఇప్పుడు రెవెన్యూ డివిజన్ లో జరిగే పనులు ఇప్పుడు ఈ మార్పుల వల్ల కొంచెం బ్రేక్ అయితే పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మా జిల్లా కాదు, పరిధి మారింది, మీరు అక్కడికి వెళ్ళి చూసుకోండి, ఇలా ప్రజలకు కొన్ని రోజులు ఇబ్బందులు ఉంటాయి. అంటే ఈ 18 నెలల్లో అప్లై చేసుకున్నవో దరఖాస్తు చేసుకున్నవో అవి పూర్తి అయ్యే టైంకి ఇప్పుడు బ్రేకులు ఇబ్బందులు తప్ప ఏముండవండి. సామాన్యుడిని ఏడిపించాలనుకుంటే ఏదో ఒక కారణంతో ఏడిపిస్తారు. ఇదేం పెద్ద విషయం కాదు. మనం అందరం వెళ్ళి ప్రభుత్వ కార్యాలయాల దగ్గరికి ఎప్పుడు పోతామండి? ఏ సర్టిఫికెట్లు అవి ఈ సేవలు మీ సేవల్లోనే కదా ఇప్పుడు అప్లై చేసేస్తుంది. ఇదివరకు వాలంటీర్ తెచ్చి ఇచ్చాడు, అది తీసేశారు వీళ్ళు. ఇప్పుడు ఈ సేవల్లోనూ మీ సేవల్లోనూ పెడతాం మనం అప్లికేషన్. సరిహద్దులు వివాదాలు ఏం ప్రాబ్లం ఏముంటుందని జిల్లాలు మారినటువంటి సందర్భంలో కొన్ని రోజులు అది పెద్ద ఇష్యూ ఏం కాదు, సార్ట్అవుట్ అయిపోతుంది అది. దాంతో పాటు అంటే జగన్ మార్క్ చెరిపేసే ప్రయత్నంలో భాగంగానే వాలంటీర్లు సచివాలయాల పేర్లు స్వర్ణగ్రామం అంటే పేర్లు మార్చడం తప్పేం లేదు, కానీ అవసరమా అనేది ఒక సందర్భం. ఇప్పుడు నేను ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చి దానికి నా పేరు పెట్టుకున్నాను అంటే ఒక అర్థం ఉంది. లేదు పాతదాన్ని ఒక కొత్త అప్డేటెడ్ ఏదన్నా చేశానంటే ఒక అర్థం ఉంది. అలా కాకుండా ఆల్రెడీ ఉన్నటువంటి దాని పేరు మార్చేసి నాదే పేరు, ఇప్పుడు దాని పేరేంటి, ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్కి ఎన్టీఆర్ విద్యాసేవ, ఆరోగ్యశ్రీకి ఎన్టీఆర్ వైద్య సేవ అని పేరు మార్చినంత మాత్రాన ఎవరనేది మర్చిపోయారా జనం? దాన్ని అది రాజశేఖర రెడ్డి పెట్టాడని అనుకున్నారు కదా. దానికి మొదట రాజీవ్ ఆరోగ్యశ్రీ, రాజీవ్ పేరు గుర్తులేదు, ఆరోగ్యశ్రీ అని గుర్తుంది మనకి. ఫీజు రియంబర్స్మెంట్ అది ఆ పేరుతోనే గుర్తుంది, కానీ మనకి ఇంకో పేరుతో గుర్తులేదు. తర్వాత వీళ్ళు ఎన్ని రకాల పేర్లైనా మార్చుకోవచ్చు, మళ్ళీ జగన్ వచ్చి ఇంకో పేరు మార్చచ్చు, జగన్ అన్న ఏదో పథకం అని అట్లాగా. కానీ ఆ ఫీజు రియంబర్స్మెంట్ అనినే వాడతారు సహజసిద్ధంగా. ఈ అట్లాగే ఉంటే ఇప్పుడు విజయవాడని బెజవాడ, మా బెజవాడరా అంటుంటాం మేము, విజయవాడ ఇట్లా అంటే మనకి నానుడు పేరు పోదు. ఇప్పుడు కడప జిల్లాకి వైఎస్ఆర్ పేరు పెట్టారండి, వైఎస్ఆర్ జిల్లా అంటున్నామా, మనం కడప జిల్లా అని పిలుస్తున్నామా? ఎన్టీఆర్ జిల్లా మీది ఏడంటే మాది బెజవాడ అంటాం, కానీ ఎన్టీఆర్ జిల్లా అని చెప్పను కదా నేను. అట్లాగే ఇవన్నీ దీంతో పెద్ద ఒరిగేది లేదు, పోయేది లేదు. సచివాలయం అంటే దాని పేరేదో మార్చి, లేకపోతే రైతు భరోసా కేంద్రం అంటే రైతు సేవా కేంద్రం అని పెట్టేంత మాత్రాన మర్చిపోతారా జనం? కాబట్టి ఆ సర్వీసెస్లో ఇంకా అప్గ్రేడేషన్ ఏదన్నా చేసి మన ముద్ర వేసుకోవాలి. ఆ ప్రయత్నాలు ఏదో చేస్తున్నారు, మేబీ ఏమన్నా ఇంకా చేస్తారేమో చూద్దాం. అంటే ముందు జగన్ ముద్ర చెరిపేస్తే తర్వాత ఈ ముద్ర ఆటోమేటిక్గా పడుతుంది. చెరుపుకోవడం అనేది ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది. కాకపోతే మనం చేస్తే శృంగారం, ఎదురోళ్ళు చేస్తే విచారం అంతే. ఇప్పుడు ఎన్టీఆర్ పేరు పెట్టారు హెల్త్ యూనివర్సిటీకి, అది పెట్టింది రాజశేఖర రెడ్డి, దాన్ని ఇటు పీకేశారు. రాజశేఖర రెడ్డి పేరు పెట్టారు, మళ్ళీ వీళ్ళు పీకేశారు. వీళ్ళు పీకేసినప్పుడు గొప్పతనం, వాళ్ళది కలిపితే కనుక మంచితనం, అవి కామన్గా జరిగిపోతుంటాయి అంతే. కొత్త సంవత్సరంలో ఇది ఒక రికార్డుగా అయితే చెప్పుకుంటున్నారు, భారీగా మద్యం తాగారట. అయితే ఇక్కడ నాకు కన్ఫ్యూజన్ ఏంటంటే ఇవాళ 2 పత్రికల్లో కూడా, వాళ్ళ పత్రికల్లోనే అంటే క్లారిటీ ఉందలేండి, 3 రోజులకి 500 కోట్ల రూపాయలు తాగేశారు అద్భుతంగా అని వీళ్ళు రాస్తే, ఒక్క 31వ తేదీ రోజే 200 కోట్ల వరకు రాశారు అనేది ఈనాడు. ఓకే, ఈ వ్యత్యాసం గురించి ఒకటి పక్కన పెట్టిన, ఇదొక ఏదో రికార్డుగా గొప్పగా చెప్పుకుంటున్నారు. మద్యం తాగించి కోట్ల రూపాయల మద్యం, అది కూడా 100 కోట్లు తాగించడమే ప్రభుత్వం అదేదో ఒక సక్సెస్ గా ఫీల్ అవుతుంది. ఎలా చూడాలి? ప్రభుత్వం ఫీల్ అవ్వట్లేదు, మధ్యలో ఈ పిల్లకాయలు ఫీల్ అవుతున్నారు, ఈ జర్నలిజం పిల్లకాయలు. బేసిక్గా ఎట్టుంటదంటే, ఇప్పుడు నేను ఈనాడులో చేసేటప్పుడు, లేకపోతే తర్వాత కాలంలో చేసేటప్పుడు, మేము ఏదైనా ప్రెస్ కాన్ఫరెన్స్కి పోతే ఓ చివరిన చీకటిగా ఉండే ప్రదేశంలో 3-4 ఉండేవాళ్ళు, వాళ్ళకు బల్ల, వాళ్ళు తినడానికి అక్కడ ఏంటి అంటే అది అరకు బ్యాచ్లేరా అనేవాళ్ళు మమ్మల్ని, మిగతా వాళ్ళు. అరకు బ్యాచ్ అంటే నాకు మొదట్లో అర్థమయ్యేది కదా, అంటే అరకు ఏరియా నుంచి వచ్చారు అనుకునేవాడిని అనమాట. ఆ తర్వాత ఒక సీనియర్ కెమెరామెన్ చెప్పాడు, అంటే మందుకు బాచి వాళ్ళు అని. అంటే అప్పుడు మొత్తం 25 మంది ఉన్నామంటే, 10 మంది 15 మంది ఉన్నామంటే 4 మందు కొట్టేవాళ్ళు ఓ చోట. ఇప్పుడు 4 వాళ్ళు వెళ్ళి చీకట్లో కూర్చోవాల్సి వస్తుంది, ఎందుకని మందు అలవాట్లేని వాళ్ళు.
ఉమ్, అది సమాజంలో వచ్చిన దరిద్రం, దాన్ని ఎవరు ఏం అదే. చేయలేం. అట్లాగే ఇప్పుడు ఉమ్, రాసేది, ఇప్పుడు నేను మొదట ఈనాడులో పనిచేసిన టైంలోని మద్య నిషేధం కూడా ఉందన్నమాట. ఉమ్, అప్పుడు ఏదో మద్య నిషేధం ఎత్తేసారు. అంటే ఫస్ట్ ఏమో మేము రాసాము వార్తలు, ప్రతి ఉమ్, ఫ్రంట్ పేజీ బ్యానర్లు పడేవి. ఆ తర్వాత మద్యం అమ్మకాలు ఇటుదేదో పక్క రాష్ట్రాల వాళ్ళు తాగేస్తున్నారు కాబట్టి, పక్క రాష్ట్రానికి డబ్బులు వెళ్ళిపోతున్నాయి కాబట్టి అన్న వంకతో మద్య నిషేధం ఎత్తేసారు కదా. అవును. ఆ ఎత్తేసిన టైంలో వార్త రాసి ఇట్లాగా రేటు పెరిగిందండి, ఇదే బాగా తాగడం పెరిగిందండి అని చెప్పేది అప్పుడే ఒక ఎక్సైజ్ అధికారి నాకు ఇచ్చినటువంటి వివరంతో నా ఏరియా ప్రాంతంలో ఎంత ఎక్కువ తాగారు అన్నది జనవరి 1కి స్టోరీ ఇచ్చా అనమాట. ఉమ్, ఇస్తే మా సబ్ ఎడిటర్ గారు, ఉమ్, మా డెస్క్ ఇన్ఛార్జి, మా మా జోన్ ఇన్ఛార్జి అనమాట, ఆయన ఉమ్, ఉమ్, కూర్చోబెట్టి, సాయి మనం జర్నలిజంలో ఎప్పుడు కూడా ఒక ఎథిక్స్ పాటించాలి. ఉమ్, ఇప్పుడు వాడు ఎక్కువ అమ్మడం వల్ల సమాజానికి ప్రయోజనమా నష్టమా అన్నాడు. నష్టం సార్ ఉమ్, అన్న. ఉమ్, నీకు అది క్లారిటీ ఉంది కదా. ఉమ్, వార్త ఆ కోణం అనిపించదు ఇప్పుడు ఇట్లా రాస్తే కనుక. అవును. తాగి తందనాలు ఆడుతున్నారు అన్నటువంటిది, అంటే తాగడం అనేటటువంటిది గొప్పగా ఫీల్ అయిపోతే జనం ఎట్లాగా, మనం పేపర్లో ఉమ్, రాసే దాన్ని బట్టి ఉంటుంది అది, ఎంకరేజ్మెంట్ అవును. డిస్కరేజ్మెంట్. ఉమ్, ఇప్పుడు ఒకటి తాగి ఇంటికి వస్తున్నాడు అనుకో, వాడు ఏంట్రా ఈ తాగుడు ఏంటి, ఇదేంట్రా ఎదవా అని తిడతంటే ఒకసారి కాబట్టి రెండోసారి ఆడికి ఒక గిల్టీనెస్ వస్తుంది. ఉమ్, సరే అవును. మరీ పెర్వర్టెడ్గా మారిపోయా తాగితే తప్పేంటని వాగేవాడిని వదిలేద్దాం. అంతే. మామూలుడికి అవును. ఒక గిల్టీనెస్ ఉంటుంది. ఉమ్, అదే తాగితే అబ్బా కొట్టావన్నా రా మనం కూడా తాగుదాం పా అన్నాం అనుకో, వాడికి ఎంకరేజ్మెంట్ వస్తుంది. ఉమ్, ఏం బ్రాండ్ వేసావురా, మరి నాకు కూడా తేబోయావా అన్నాం అనుకో, ఎంకరేజ్మెంట్ వస్తుంది. అవును. ఆ ఎంకరేజ్మెంట్ చెయ్యకుండా ఉండటం మీడియా బాధ్యత అని చెప్పారు అప్పుడు. ఉమ్, నేను ఆ కోణంలోనే రాశాను సార్ అని చెప్పేసి మళ్ళీ ఇంకో 2 ముక్కలు పదాలు యాడ్ చేసి మరి ఇచ్చాను స్టోరీ. ఉమ్, కానీ ఫ్రంట్ పేజ్ అయ్యా, మేనేజ్మెంట్ ఉమ్, లోపల పేజీలో దూసేసింది. ఉమ్, అంటే మద్యానికి సంబంధించి అది సామాజిక శత్రువు అన్నటువంటిది ఫీల్డ్లో పనిచేసే జర్నలిస్టులకు కానీ వీళ్ళకి ఉమ్, తెలుసు. కానీ క్రమంగా ఉమ్, మద్యానికి అలవాటు పడిపోతున్న జర్నలిస్టులు తమలో ఆ గిల్టీ కాన్షియస్నెస్ పోగొట్టుకోవడానికి తాగితే తప్పేంటనే టైప్లో వార్తలు రాస్తున్నారు, తాగితే గొప్ప అన్న టైప్లో రాస్తున్నారు. అట్లాగే అవును. సినిమా పరిశ్రమ కూడా చేస్తున్నది. ఇది ఒక సినిమా పరిశ్రమ మనకంటే పెద్ద మాధ్యమం అది. ఉమ్, అంటే అవును. మనం రాస్తే వార్తకి ఇన్స్పైర్ అయ్యేటటువంటి తక్కువ, కానీ దాంట్లో పాత్రలకు అనుగుణంగా ఇన్స్పైర్ అయిపోతారు జనం. సినిమా ఉమ్, మన జీవితంలో భాగమని చెప్పాలి. కొంతమంది అంటుంటారు కానీ కాదు అది ఇది అనేసి. తప్పు ఉమ్, చేసేవాడు మాత్రం సినిమాని ఒక అడ్వాంటేజ్గా తీసుకుంటాడు, అంటే తన తప్పేంటి అన్నటువంటి రూట్లోకి. ఉమ్, ప్రతి అవును. సినిమాలో ప్రతి సీరియళ్లలో ఈవెన్ జబర్దస్త్ జోకులతో సహా మందు గురించి పాజిటివ్గా ప్రొజెక్ట్ చేసుకుంటుంటే, ఉమ్, మందు తాగితే ఇదివరకు మందు గురించి మాట్లాడడం తప్పు, మందు తాగితం పెద్ద తప్పు, తాగి రోడ్డెక్కి అట్లా చేయడం మరీ తప్పు. ఉమ్, ఇప్పుడు ఇవి సమాజంలో రొటీన్ అన్నటువంటి ఫీలింగ్ని మాధ్యమాలైన మీడియా, ప్రింటు, ఎలక్ట్రానిక్, బా ఏం తాగి ఏం సంబరాలు చేశారు సార్ అని ఒక పక్కన అంటున్నాం. తాగితే ఆ నోట్లో గొట్టం పెట్టి చూస్తున్నారు, అంటే ఏంటి, క్రైమ్ అనినే కదా అక్కడ. అవును. ఖచ్చితంగా కేసులు కూడా రాస్తున్నారు, శిక్షలు వేస్తున్నారు. అనెథికల్, ఉమ్. క్రైమ్, అలాగే అరాచకం. అది తాగిన కాకపోతే తర్వాత ఇక్కడ సార్ జగన్ హయాంలో సరైన మంచి మందు అమ్మలేదు, కల్తీ మందు లేదంటే బ్రాండ్ లేని మందు అమ్మారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి మందు అమ్మడం వల్ల భారీగా ఈ స్థాయిలో అమ్మకాలు పెరిగినాయి అనేది ఇక్కడ తాగుబోతును ప్రోత్సహిస్తున్నట్ట, ప్రభుత్వాన్ని అంటే జగన్ని దోషిగా చూపించే ప్రయత్నంలో ప్రభుత్వాన్ని ప్రోత్సహిస్తున్నాయా ఈ పత్రికలు వాళ్ళ కూడా? బాగుంది. ఇక ప్రతి దాంట్లో జగన్ జాపం చేయకపోతే వాళ్ళకి అర్థం రాదు, చేతకాయదు. ఇప్పుడు ఇదివరకు ప్రజాశక్తి విషయాలందరిలో రిపోర్టర్లు ఉండేవాళ్ళు, వాళ్ళు డైరెక్ట్గా సిపిఐ నుంచి వచ్చిన వాళ్ళు విషయాలందరిలో సిపిఎం నాయకులు ప్రజాశక్తిలో ఉండేవాళ్ళు. నిజమైన జర్నలిస్టులు తక్కువ ఉండేవాళ్ళు అప్పుడు కూడా నిజమైన జర్నలిస్టులు ఆ పత్రికలో పనిచేసేవాళ్ళు కానీ 10% ఉండేవాళ్ళు. మిగతా 90% మంది కార్యకర్తలు అవడం వల్ల రాసే ప్రతి వార్త కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేటీకరణ గురించి రాయగానే ప్రైవేటీకరణతో దేశం నాశనం అయిపోతుంది, అన్యాయం అయిపోతుంది, కార్మికుల హక్కులు భంగకరం, ఇట్లా స్టోరీ రాసేస్తారు వాళ్ళు. అట్లా ఇక ప్రతిదీ ఆ కళ్ళతోనే చూస్తారు, వార్త అట్లాగే ఉంటుంది. అప్పుడేంటి, వాళ్ళు కార్యకర్తలు కాబట్టి. ఇప్పుడు ఈనాడు జ్యోతిలో కూడా జర్నలిస్టుల కంటే కార్యకర్తలు ఎక్కువైపోయారు అక్కడ, రిపోర్టింగ్లోనూ డెస్క్లో కూడా. మేనేజ్మెంట్ ఏది ఆలోచిస్తే దానికి అనుగుణంగా రాయాలని జర్నలిస్టులు కూడా మారిపోతున్న రోజులు కాబట్టి వస్తున్నటువంటి వార్తా దరిద్రం అది, అంతకు మించి ఏం లేదు. దాన్ని ఏమంటామంటే మనం మానసిక దౌర్భాగ్యం, వార్తా దరిద్రం,
అంతకు మించి ఏం లేదు అవి. కాకపోతే ఏది సాధించినా మా వల్ల అయింది, ఇది కూడా ఒక రికార్డు. 500 కోట్ల మద్యం తాగడం అంటే అని చెప్పుకోడు. సార్ అయితే ఈ మధ్య కాలంలో చూస్తే ఓకే, దీంట్లోనూ జగన్ వాడతారు, రెవెన్యూ శాఖలోనూ జగన్ వాడుతున్నారు, కానీ ఇక్కడ దాంతో పాటు రెవెన్యూ మంత్రి కూడా ఏమైనా టార్గెట్ అవుతున్నారా పర్టికులర్ గా ఒక పత్రికకి? మేబీ నేను అనుకోవడం వాళ్ళ రిపోర్టర్లకు ఎవరికైనా ఏదైనా పని చేయకపోవడమో, లేకపోతే వాళ్ళ మేనేజ్మెంట్ అడిగితే ఏదైనా పని చేయకపోవడం అన్న జరిగిందేమో, అడ్డదారులు ఏదైనా పనులు. లేకపోతే పర్టికులర్గా ఇన్ని రోజులు టార్గెట్ చేయరు. జ్యోతి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఎట్లా ఉంటుందంటే, మొదటి వారం 10 రోజుల్లో ఒక 4-5 నెగిటివ్ స్టోరీలు వేస్తుంది. ఆ వెంటనే వాళ్ళ జీతాల బిల్లు అది వచ్చేస్తుంది. అంటే వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్లు మామూలుగా ఇచ్చేసిన ప్రభుత్వాలు వెంటనే ఇవ్వరు, ఎంత సొంత పార్టీ సొంత పేపర్లు అయినా సరే, సొంత వాళ్ళు అయినా సరే. ఆ బిల్లులు ఇచ్చేదంతా టైం తీసుకుంటారు. అంటే ఫస్ట్ జీతాలు ఇచ్చేయాలా, పెన్షన్లు ఇచ్చేయాలా, మొదటి రోజున జీతాలు ఇచ్చేయాలా, ఇవన్నీ అయిన తర్వాత ఇలాంటి బిల్లుల మీదకి కాన్సన్ట్రేట్ చేస్తారు. అది కూడా 3 నెలలు, 5 నెలలు, 6 నెలలు కూడా పెండింగ్లు పడతాయి బిల్లులు. జ్యోతి వాళ్ళది మాత్రం నెలకి నెల ఇచ్చేసేయాలి. ఇచ్చేస్తే ఇది తీసుకుని వాళ్ళు జీతాలు ఇచ్చుకుంటారు. దానికోసం ఒక వారం రోజుల పాటు స్టోరీలు వేసేసి ఆ పైన మళ్ళీ రాగానే అవన్నీ కరెక్ట్ అని చెప్పి రాసుకురావడం వాళ్ళకి అలవాటే సహజ సిద్ధంగా. అట్లాగే గవర్నమెంట్కి వస్తే బ్లాక్మెయిల్ చేస్తారు. కానీ అనగాని సత్యప్రసాద్ని వెంటబడుతున్నారు. ఇప్పుడు అందులో రాసే దాంట్లో ఒకటేంటంటే రెవెన్యూ పరమైన సమస్యలు బోల్డ్ ఉన్నాయి. ఎందుకు అసలు కోర్టులన్నీ బతుకుతున్నదే దాని మీద, లాయర్లు బతుకుతున్న దాని మీదే, జడ్జిలు బతుకుతున్న దాని మీద. ఎందుకని ఏళ్ల తరబడి ఆ కేసులు తప్పించే ఉంది. ఇప్పుడు నేను ఉన్నాను, నా పక్కన 2 గజాలు ఎవడో ఆక్రమించుకున్నాడు, నేను కోర్టుకు వెళ్ళాను అనుకోండి, కోర్టు ఏమిస్తుంది, మున్సిపాలిటీకి ఒక ఆదేశం ఇస్తుంది, తర్వాతన టౌన్ ప్లానింగ్ వాళ్ళని లెక్క చేయమంటది. నేను మళ్ళీ ఇదంతా తెచ్చుకున్న తర్వాత నేను నివేదిక ఇస్తాను. ఇచ్చిన తర్వాత ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు నివేదిక ఇస్తారు. అవతలోడు ఏం చేస్తాడు, సార్ ఇది సరిగ్గా కొలతలే లేదు సార్, బెదిరించేశారు సార్, దీన్ని మళ్ళీ చేయించాలంటాడు, రీసర్వే చేయించాలంటాడు, మళ్ళీ కోర్టు ఆదేశిస్తుంది, మళ్ళీ జరుగుతుంది. ఈ ప్రాసెస్ అంతా నెలలు, ఏళ్ళు. ఈలోపు ఏం పరిష్కరించాలా, దీన్ని తీసుకెళ్ళి నేను ఈలోపు పనిగా కలెక్టర్ కూడా రాసి ఇచ్చేస్తా కంప్లైంట్, చూడండి కోర్టులో ఉంటుంది, ఇక్కడ ఈయనకి ఇస్తాను. ఇక అక్కడ జరిగితే మళ్ళీ సేమ్. భూమి అనే దాంట్లో ఒక గజం విషయంలోనైనా నిర్ణయం తీసుకునే అధికారం ఎవరికైనా అధికారికి ఉంటుంది, అసలు అధికారి చేతిలో ఉందా? సమస్యలు అదే వచ్చేది. ఇప్పుడు పట్టాదారు పాసు, ఇప్పుడు నేనే చెప్తాను, మా మామగారు ఎప్పుడో బతికున్న రోజుల్లో, అంటే నా పెళ్లికి ముందే ఆయన చనిపోయి ఉన్నారు. ఆయన కనిగిరి ఏరియాలో ఎవరికో అప్పు ఇచ్చారట డబ్బులు, వాళ్ళు వాళ్ళ భూమి అంతా ఆయన పేరుని రాసి ఇచ్చారు. ఆ కాగితాలు మాకు తెలియదు అసలు. మా మామగారు చనిపోయిన తర్వాత మా చిన్నమామగారి దగ్గర ఇక్కడ ఉంది, ఓ 10 ఏళ్ల క్రితం ఏమో మా ఆవిడకి ఇచ్చారు కాగితాలు చూసుకోమని చెప్పేసి. అది 5 ఎకరాలే ఉంది. అక్కడ కనుక్కుంటే ఆ భూమి ఆల్రెడీ 6 చేతులు మారిపోయినాయి. పట్టాదారు పాస్బుక్లు ఉన్నాయి కొత్త వాళ్ళ చేతులు. నేనేం చేయాలి? లిటిగేషన్ అది. ఆ కన్సర్న్ పర్సన్ ఏమంటాడు, ఫస్ట్ మా మామగారికి తాకట్టు పెట్టిన ఆయన, మేము తర్వాత డబ్బులు ఇచ్చేసాం, కాగితాలు వెనక్కి తీసేసుకున్నాం అంటాడు. అటు అవతల వాళ్ళు ఏమంటారు, లేదు లేదు ఈ పేరు మీదనే ఉందంటారు. అక్కడ అక్కడ కూర్చోవాలి. కూర్చుంటే అక్కడ అదే అప్పట్లో ఈ కాగితం అవి బయటకు వచ్చిన టైంలో అక్కడ 50,000 1,00,000 ఉంది ఎకరం. ఎన్ని నెలలు ఉంటే అక్కడ సమస్య పరిష్కారం అవుతుందో తెలియదు. నేనేమో జెమినీలో ఉద్యోగం చేస్తాను, అది మానేసుకుని అక్కడికి వెళ్ళి కూర్చుని ఏం చేయగలుగుతాను నేను? కాబట్టి నేను వదిలేశాను. మా ఆవిడకైనా కోపం ఉంటుంది, అది నువ్వు చూడట్లేదు అన్నటువంటి. తర్వాత చూస్తే లీగల్ లిటిగేషన్, ఇది కంప్లైంట్లు, కాగితాలు, ఇదంతా ఏం చేయాలి నేను ఇప్పుడు మధ్యలో ఇవాళ ఉన్నోడు కూడా డబ్బులు పెట్టి ఆవిడ దగ్గర కొన్నాడు, వాడు అంతకు ముందోడి దగ్గర కొన్నాడు. ఇప్పుడు ఇది వాస్తవంగా పాపం హక్కు ఆవిడది అవుతుంది. ఏం చేయాలి ఇది? దానికి ముందు వాళ్ళు ఏమన్నారు, మా అత్తగారు నువ్వు మీ ఆయన డెత్ సర్టిఫికేట్ తీసురా, నీకు సక్సెస్ సర్టిఫికేట్ తీసురా అన్నారు. ఇవన్నీ పాపం ఆవిడ కార్యాలయాల చుట్టూ తిరిగి తీసుకొచ్చింది, అన్నీ ఇచ్చింది. అన్నీ ఇచ్చిన టైంకి ఇది 5 చేతులు మారినాయి అని చెప్పారు. ఇప్పుడు నేను కోర్టులో వేసాను అనుకోండి, అది ఇప్పుడు మా నాన్నగారుది, మేము పుట్టక ముందు ఓ ఇల్లు ఉండేది ఒక తెనాల్లో మారిస్పేటలో బంగారపు కొట్ట బజార్ ఏరియాలో. ఇవాళ అది కోట్లలోనే వాల్యూ ఉంది, అది చాలా పెద్ద ఇల్లు. అది ఎవరికో షూరిటీ పెట్టాడు మా తాతయ్య గారు. ఆ షూరిటీ పెట్టిన దాంట్లో ఎంత పెట్టారో వీళ్ళకి తెలియదు. మొత్తం మా అమౌంట్ మీద నగల దగ్గర నుంచి అన్నీ తాకట్టు పెట్టేసి మా నాన్న మొత్తం ఇది సవర్ల కొద్ది బంగారం, 40 సవర్లు 50 సవర్ల బంగారం, 100
తులాలయం వెండి అన్నీ అమ్మేసి ఆ కోర్టు ఖర్చు పెడుతూనే వచ్చారు. చివరికి ఏం మిగల్లా. మేము మాత్రం రోడ్డు మీద ఉన్నాం. ఆ తర్వాత ఎప్పుడు 20 ఏళ్ల తర్వాత ఆ మొత్తం ఇల్లు సీజ్ చేసి వాళ్ళు ఎవరో తీసేసుకున్నారు. పోను ఒక 10 గజాలు 20 గజాలు స్థలం అందులో లేదట ఆ కాగితంలో. దాన్ని గురించి ఏళ్ల తరబడి జరిగినాయి కోర్టులు, ఏళ్ల తరబడి. ఎప్పుడు అది జరిగింది? నేను పుట్టక ముందు అయిపోయిన ఇంటికి సంబంధించి నేను ఇంటర్మీడియట్లోనో డిగ్రీలోనో ఉన్నప్పుడు తీర్పు వచ్చి ఈ భూమి మీది అంటే అప్పుడు ఏం చేసుకోవాలి వీళ్ళు? బాత్రూమ్ లెవెల్ది అనమాట. అప్పుడు 30,000 40,000 రూపాయలు చేస్తే తలా ఒక 5,000 రూపాయలు తీసుకున్నారనమాట. చూడండి ఎన్ని క్లాస్ పోయింది అక్కడ బంగారం పోయింది. ఈ లిటిగేషన్ ఎలా పరిష్కరించాలి ఇట్లాంటివి? అదే కదా. ఇవి నేను పర్సనల్ గా అబ్జర్వ్ చేసింది లీగల్ గా. అట్లాగే జర్నలిజం ఫీల్డ్ లో చూసినప్పుడు కుప్పలు తెప్పలు మనకే ఫోన్ చేస్తారు, సార్ ఆడు భూమి కబ్జా చాలా ఉంటాయి ఇలాంటి, భూమి కబ్జా చేశారు సార్. మనం వెంటనే కబ్జాదారు అని రాసాం అనుకోండి, ఆడికి కాగితం పట్టుకొస్తాడు నాది అని చెప్పేసి. కాబట్టి రెవెన్యూలో బోలెడు ఉంటాయి ఇష్యూస్. పరిష్కారం అనేటటువంటి చేయడం తెలుసు, సీనియర్లకి తెలుసు కూడా. కానీ ఇప్పుడు తాజాగా ఇప్పుడు ఈ 5 రకాల భూముల్ని నిషేధిత జాబితా నుంచి తొలగించడం ఓకే, అది ఒక రకంగా విముక్తే అయినా వీళ్ళు చెప్తున్న వెర్షన్ ఏంటంటే జగన్ హయాంలో ఫ్రీ హోల్డ్ లో చాలా భూములు ఉన్నాయి, దాదాపు 13 లక్షల ఎకరాలకు పైగా. అందులో ఒక దాదాపు 5.5 లక్షల ఎకరాల అసైన్డ్ భూములుగా అప్పుడే తొలగించేశారు, అక్రమంగా తొలగించేశారు. దాని మీద ఎందుకు చర్యలు తీసుకోకుండా మొత్తం వాటిని నిషేధిత జాబితాని తొలగించేస్తూ సంతకం పెట్టారు అనేది వీళ్ళు రైజ్ చేసిన పాయింట్. వీళ్ళు నోటికి వచ్చిన కారు కూతలతో వార్తలు రాస్తారండి, అవతలోడి నోటి దగ్గర ముద్దలాగుతారు. ఆ తర్వాత మేము చెప్పినట్టు ఎందుకు జరగలేదంటారు. అన్ని పనికిమాలిన వార్తలు, అబద్ధాల వార్తలే. ఇప్పుడు మీ చేతిలో భూమి ఉంది, మీకు హక్కు ఇచ్చేశారు, గవర్నమెంట్ డ్యూటీ అది ఇచ్చింది. 2019 ముందు చేద్దాం, ఇదే జ్యోతి ఎన్ని అబద్ధాలు రాస్తుందో చూడండి. నాకు బాగా గుర్తు, మనమే వీడియోలు చేస్తున్నాం కదా. 2019 అప్పుడు ఏమని రాశారంటే 2019కి ముందు ఈ ఫ్రీ హోల్డ్ తీసేయాలనుకున్నారు. అప్పుడు తీసేద్దాం అనుకుంటే అధికారులు నిరాకరించారు అని రాశారు. అప్పుడు 2022లో జగన్ టైంలో మళ్ళీ ఈ పాయింట్ వచ్చింది తెర మీదకి. వచ్చినప్పుడు వాళ్ళు ఓకే చేశారు అధికారులు. అప్పుడు ఇదే రాధాకృష్ణ గారు ఎడిటోరియల్ కాలంలో రాశాడు, చంద్రబాబు చెప్పినప్పుడు, ఇన్ని సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు చెప్పినప్పుడు కుదరదని చెప్పినటువంటి అధికారులు జగన్ చెప్పగానే అన్నారు, చేసేద్దామన్నారు. అది జగన్ అంటే భయం అనుకోవాలా, చంద్రబాబు చేతకాంతనం అనుకోవాలని రాశారు వీళ్ళు. అదే రాధాకృష్ణ గారు రాశారు ఎడిటోరియల్ గారు. జీ హుజూర్ అంటూ రాసుకొచ్చారు, దాని మీద జీ హుజూర్ అని చెప్పి ఇచ్చేశాడు భూమిని. వాళ్ళు ఓకే అనేశారు, వాళ్ళకి ఇచ్చేయబోతున్నారు అని చెప్పి. ఇందులో ఏమీ లేదు దోచుకోవడానికి. మీ దగ్గర ఎప్పుడో పట్టా భూమి ఉంది, ఆ పట్టా భూమి ఆ తర్వాత 2-3 తరాల తర్వాత అమ్ముకుని కూడా ఉండొచ్చు, వేరే వాళ్ళ చేతిలో కూడా ఉండొచ్చు. కాగితాల మీద రాసుకుంటారు, అది రిజిస్ట్రేషన్ జరగవు అంతే. లేదా మీ చేతిలోనే ఉండొచ్చు. దానికి మీకే హక్కు కల్పిస్తున్నారు. ఇందులో వైసీపీ వాడు తినడానికి ఏముందంటే, వీళ్ళు చెప్పే పాయింట్ ఏంటంటే అలా ఇచ్చేయడం ద్వారా అవతలోడు దగ్గర నుంచి వైసీపీ వాళ్ళు కొన్నారు. కొనటం ఎవడైనా కొనుక్కోవచ్చు, ఎప్పుడైనా కొనుక్కోవచ్చు, హక్కుదారు అవుతారు ఆటోమేటిక్ గా. అమ్మినోడు ఇష్టం, కొనుక్కున్నోడు ఇష్టం. కానీ దానికోసం ఇట్లా తెస్తారా? ఇంకా అట్లాగా కొనుక్కోవాలనుకున్నాడు ఇలాగ చెయ్యకుండా అయితేనే తక్కువ డబ్బులకు వస్తాయి. ఇప్పుడు అమరావతిలో అసైన్ ల్యాండ్ ఎట్ట ముంచేశారు వాళ్ళని, నీ దగ్గర భూమి తీసేసుకుంటా నీకు డబ్బులు ఇవ్వము అని చెప్పారు. వాళ్ళు 4 లక్షలకి 5 లక్షలకి అమ్మేసుకున్నాక, అది తీసేసుకున్నాక అప్పుడు ఎవరి చేతిలో భూమి ఉంటే వాళ్ళకి హక్కు అన్నారు. అది కదా మోసం అంటే. ఇక్కడ వీళ్ళ దగ్గర తీసుకుని మధ్యలో దాని మీద ఎంక్వైరీలు వేశారు, సిట్ అన్నారు, స్టాండ్ అన్నారు, అంతా అయింది. అక్కడెక్కడో వైసీపీ వాడు కొన్నాడు, ఇక్కడెక్కడో వైసీపీ వాడు కొన్నాడు. కొనేటటువంటి హక్కు అప్పుడు ఇక్కడ ఏమన్నారు ఏంటి, అసైన్డ్ భూమిది కొనుక్కునే హక్కు ఉంది కదా, కొనుక్కున్నాం మేము అన్నారు. 2050 ఎకరాలు ముందే కొనేసుకున్నారు అనుకున్నారు అంటే ఏమన్నారు, అవును కొనుక్కున్న తప్ప క్రైమా అన్నారు. జడ్జి గారి దగ్గర నుంచి బోల్డ్ అంతమంది మాట్లాడారట. ఇంకేంది అక్కడ? బేసిక్ గా వాళ్ళు కొనుక్కుంటే హక్కు, వీళ్ళు కొనుక్కుంటే దుర్మార్గం. ఇప్పుడు ఏమంటారు, అది దాన్ని ఆపేయించారు. ఈ దరిద్రులు అందరూ కలిసి ఆపేయించారు, వాళ్ళ నోట్లో మట్టి కొట్టారు. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డికి చేతకాంది ఏంటంటే, ఎమ్మెల్యేలందరితో చెప్పి ఆ ఫ్రీ హోల్డ్ భూములకు సంబంధించి వాళ్ళందరినీ రిజిస్ట్రేషన్ చేయించే ఏర్పాటు చేయాలి.
వాలంటీర్ ఈ ఫ్రీ హోల్డ్ భూముల్లో వీళ్ళు చెప్తున్నది ఏంటి, ఇందులో తహసీల్దార్ దగ్గర నుంచి ఆర్డీఓలు, కలెక్టర్లు అందరి పాత్ర ఉంది, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి కదా, తీసుకోకుండా మొత్తం దాన్ని ఇప్పుడు నిషేధిత జాబితాలను తొలగించేయడం ఏంటి అనేది అప్పుడు అదే అనేది అధికారులని వాళ్ళు రాస్తున్న అధికారులు దాంట్లోనే డిఫరెన్స్ ఉంది. అప్పుడు అట్లా అన్నారు, తర్వాత అదేమి అవ్వలేదు, ఇప్పుడు ఇచ్చేస్తున్నారు తీసేసి. అవును. ఏం ఎంక్వైరీ చేస్తారు, ఏం చేస్తాడు ఎవడైనా సరే. ఆడు భూమి అదే వాడు కదా. అమ్ముకున్నాడు, ఈడేం చేయాలి ఉమ్, కూర్చుని అక్కడ? వీళ్ళందరూ ఏం చేయాలి ఇక్కడ బేసిక్ గా? నా అది తప్పు అయితే కనుక అమరావతిలో తప్పే కదా, ఎస్ఐడి భూములు తీసుకుని వేరే వాళ్ళ పేరుకి ఇవ్వడం. ఇప్పుడు ఓ 20 ఏళ్ల క్రితం ఒక అతనికి స్థలం పట్టా ఇచ్చారండి. ఆయనకి అప్పట్లో 50,000 60,000 అవసరమై ఎవడికో తాకట్టు పెట్టాడు. ఇక వాళ్ళ చేతికి వెళ్ళిపోతుంది భూమి. అట్లాగే ఇప్పటికి 3 తరాలు అమ్మేసి ఉండుండొచ్చును. ఇప్పుడు ఎవడి చేతిలో ఉంటే వాడికి రిజిస్ట్రేషన్ చేస్తారా? చెయ్యరు. తెలుసా ఇందులో? ఒరిజినల్ ఎవరో వాళ్ళకే రిజిస్టర్ చేస్తారు. ఒరిజినల్ గా చెప్పాలంటే ఇప్పుడు ఒరిజినల్ పట్టాదారికి అదృష్టం. మళ్ళీ ఇప్పుడు మన 20 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం ఓ ల్యాండ్ వచ్చిందండి. ఇది దాన్ని ఏమంటారు, మన ఏది ఎస్ఐన్ ల్యాండ్లో మాజీ సిపాయిలకి లేకపోతే ఇంకొకటికి ఇచ్చేశారు. వాళ్ళు అమ్మేసుకుని ఉంటారు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు బతుకుంటారు, వాళ్ళు పోయి కూడా ఉండొచ్చు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ రాగానే వీళ్ళకి అవ్వదు, ఎవరి చేతిలో ఉందో ఇప్పుడు వాళ్ళకి అవ్వనప్పుడు ఏం చేయాలి? వాళ్ళ పేరుతో చేయాలి, వాళ్ళ వారసులు. అది పెద్ద తతంగం నన్ను అడిగితే ఒకటి ఓ రకంగా ఇలాగా నడుస్తుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, అయ్యా ఆ రోజుల్లో మా ముత్తాత ఇదే మా తాత ఇచ్చేసాడు, లేకపోతే మా నాన్న ఇచ్చేసాడు, నాకు ఎంతో కొంత ఇవ్వని డబ్బులు పట్టుకుంటారు. వాళ్ళు పటాయిస్తారు, ఈ టైంలో ఏడిపిస్తారు. ఆ విధంగా వాళ్ళకే లబ్ధి ఓ రకంగా. లేదు ఆల్రెడీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా బెజవాడలోనే వాంబే కాలనీలో సింగనగర్ ఇట్లాంటి చోట్ల అప్పట్లో ఇళ్ళు ఫ్రీగా ఇచ్చారు, అది పేపర్ ఇచ్చారు. ఆ తర్వాత 30,000కి 40,000 అప్పట్లో అయితే 5,000కి అమ్మేశారండి కాగితం ఇచ్చేసేసి. నేను అప్పుడు సిటీ కేబుల్ ఉన్నప్పుడు కవరేజ్ చేయడానికి పోతే 5-6 వచ్చేసారు, 2,500 ఇచ్చి తీసుకోయా ఇల్లు. 122 గజాలు 120 గజాలు అప్పుడు. ఇంకా ఇప్పుడు సింగనగర్ ఫ్లైఓవర్ దాటగానే వస్తాయి కదా అయ్యి. మొదట్లో వాళ్ళకి దాని వాల్యూ తెలియదు, అప్పుడు కొనేసారు చాలా మంది తెలివిగా. వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ తర్వాత అమ్ముకున్నారు చాలా సార్లు. ఇప్పుడు వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయింది అనుకోండి, అసలు పట్టుకురావాలి ఇప్పుడు ఎక్కడి నుంచి అయినా సరే. వాడికి అంతో కొంత మళ్ళీ డబ్బులు ఇవ్వాలి. వాళ్ళ ₹1,00,00,000 ఉంది, అది కనీసం నాకు 5 లక్షలు ఇమ్మని అడుగుతాడు. ఇట్లాగా ఏళ్ల తరబడి చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకోటి ఏంటో తెలుసా మీకు, ఒకే ఇల్లు పక్క పక్కనే ఇది ₹1,00,00,000 ఉంటుంది, ఇది 30 లక్షలే ఉంటుంది. ఎందుకంటే దీనికి రిజిస్ట్రేషన్ లేదు కాబట్టి, దీనికి రిజిస్ట్రేషన్ ఉంది కాబట్టి. ఇప్పుడు దీని వాల్యూ పెరిగింది రిజిస్ట్రేషన్ లేని దానికి. ఇవన్నీ గ్రౌండ్ రియాలిటీ. సరే, ఇది అవగాహన లేని వాడిని మోసం చేయడమే వీళ్ళ ఎజెండా. నిరంతరం ప్రజల్ని మోసం చేయటం, జగన్ పట్ల ద్వేషాన్ని పెంచడం, బాబు గారి పట్ల పాజిటివ్ క్రియేట్ చేయడం కోసమే ప్రతి వార్తని వాస్తవాన్ని వక్రీకరిస్తూ వాళ్ళు రాస్తూనే ఉంటారు. అది జనం అదృష్టమో దురదృష్టమో జనానికే తెలియాలి, అది మనం ఏం చేయలేం దానికి. కానీ ఒక రకంగా ఇప్పుడు ఆ రిజిస్ట్రేషన్లు అయితే చాలా వరకు రద్దు అవుతాయి. ఇప్పుడు కొత్తగా రద్దు అయ్యేది ఏం లేదు, అయ్యేం అసలు చేయించుకోవాలి ఇప్పుడు, మళ్ళీ చేయించుకోవాలి. అది ఒక రకంగా ఓరటాన్ని అనుకోవాలి. ఏమైతే రిలీఫే వాళ్ళందరికీ. అంతే సార్, హాస్టల్ విషయంలో ఇప్పుడు కోర్టు జోక్యం చేసుకునే వరకు ఏం జరుగుతోంది అనేది సంక్షేమ శాఖకు కానీ, ఆ మంత్రి గారికి కానీ, ప్రభుత్వానికి కానీ తెలియలేదా? ఇప్పుడు చాలా అంశాలే బయటకు వస్తున్నాయి. చాలా చోట్ల సరైన నీళ్లు కూడా లేవట. మనం నిన్నే దీని గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు హైకోర్టు ప్రస్తావిస్తున్న అంశాలు చూస్తూ ఉంటే కనీసం ఓకే, అన్నంలో బియ్యం సరిగ్గా ఉండవు, కూరగాయలు సరిగ్గా ఉండవు, పురుగులు అన్నం పెడతారు, ఇవన్నీ. కానీ తాగడానికి సరైన నీళ్లు కూడా లేకపోవడం, వాళ్ళకి అనారోగ్యం బారిన పడి చివరికి చనిపోయే వరకు పరిస్థితి వస్తుంది. అంటే ఏంటి లోపం, నిర్లక్ష్యం ఎవరిది? అంటే ఇక్కడ బేసిక్గా ఒకటి మన వ్యవస్థ ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఆ సంక్షేమ అధికారే ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్, ఆ అధికారికి బిడ్డలు ఉంటారు కదా, వాళ్ళని ఎలా చూస్తున్నారో వీళ్ళని కూడా అలా చూస్తే ప్రాబ్లం రాదు. కానీ తన బిడ్డ ఆరోగ్యవంతంగా ఉండాలి, అంతా ఉండాలన్నటువంటి ఆలోచన ఉంటుంది. కానీ అవసరమైతే అప్పు సొప్పు చేసన్న చేయాలన్నది కానీ ఇక్కడ ఉండదు. నెంబర్ 1. నెంబర్ 2, వ్యవస్థీకృత లోపం ఉంది ఇక్కడ. తిలా పాపం తలా పిడికిడు, మీడియా పాపం కూడా ఉంది ఇందులో. ఖచ్చితంగా అధికార యంత్రాంగం పాపం, మీడియా పాపం, అందరి పాపము ఉంది.
ఇక్కడ పాయింట్ అలా ఏం జరుగుతున్నదంటే ప్రజెంటు ఒక సంక్షేమ అధికారికి ఇన్ టైంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1వ తారీఖు నుంచి 30వ తారీఖు కావాల్సిన బియ్యము, పప్పులు, ఉప్పులు ఇచ్చేశారనుకోండి, ప్రాబ్లం ఏముంది ఇంక వాళ్ళకి? అవును. అయ్యే పెడతారు, వండి పెడతారు, అన్నీ నడుస్తుంది. అందులో పనిచేసేటటువంటి ఇప్పుడు ఒకళ్ళో ఇద్దరు ఉంటారు వంట మనిషి, ఒకళ్ళే పెడతారు అనుకుంటా. వాళ్ళు ఇంత చేయగలుగుతారా పని? వాళ్ళు ఏదన్నా ఇద్దరు పిల్లలతో పని ఏదైనా చేయించుకున్నాం అనుకోండి, మనమే పేపర్లో రాస్తాం పిల్లలతో పని చేయించుకుంటున్నారు దుర్మార్గం అని చెప్పేసి. ఏమవుతుంది అక్కడ? ఆ పరిస్థితులు మనం వాళ్ళు ఏమి చేయలేనటువంటి సిచ్యుయేషన్ అయిపోతుంది అనమాట. అది చూసుకోవాల్సినటువంటి అంశం, ప్లాన్డా కాదా అన్నటువంటిది. ఇకపోతే రెండవ పాయింట్ ఏంటి అంటే కాస్మెటిక్స్ ఇట్లాంటివి అయినా సరే. ఇప్పుడు మనమే ఒక విహారయాత్రకు పోతాం, వాళ్ళు ఏర్పాటు చేస్తారు, ఏదో ఒక లోటు కనబడుతూనే ఉంటుంది. ఈ హాస్టల్స్లో ప్రధాన లోటు ఏంటి అంటే ప్రభుత్వాల యొక్క డెలివరీ మెకానిజం తప్పు. ఎవ్వడూ బాధ్యత తీసుకోడు, అంత సిన్సియర్గా ఆలోచించరు. నా దృష్టిలో జిల్లాకి ఒక 2 వాహనాలు పెట్టేసేసి దాంట్లో ఏ హాస్టల్కి ఎంత బియ్యం, ఎంత పప్పులు, ఎంత ఉప్పు, అట్లాగే ఈ కాస్మెటిక్స్ ఇవి ఏమైతే పిల్లలకి ఇవ్వాల్సినవి ఉంటాయో అవన్నీ ప్రతి నెల డెలివరీ వెళ్ళిపోతూ ఉండాలి. రోజుకి అదే పని మీద ఉండాలి. ఒకరికి 1వ తారీఖు ఇస్తాం ఒక 5 హాస్టళ్ళకి, 2వ తారీఖు ఇంకొకరికి ఇస్తాం, ఇట్లాగా అదొక డ్యూటీ లాగా వెళ్ళిపోవాలి. అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి ఏవైతే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏది లైక్ గోడ సరిగ్గా లేదు, ఇప్పుడు మన ఇంట్లోనే టాయిలెట్ ఒక రోజున ఆగిపోతుంది, లేకపోతే వాటర్ ఒక రోజున ట్రబుల్ వస్తుంది, ఇట్లాగ వస్తుంటాయి. వాటికి మనం డబ్బులు పెట్టించుకుంటాం, వాళ్ళకి అక్కడ అట్లా చేయించుకోలేరు. మళ్ళీ దీనికి ఒక రిపోర్ట్ పై అధికారులకు పంపించి ఆ తర్వాత చేయాలి. ఈలోపు వీళ్ళు చేయించేశారనుకోండి, పై వాళ్ళు బిల్లులు రిలీజ్ చేయాలి. ఇక్కడ ప్రతి దాంట్లో తినేస్తారన్న ఫీలింగ్ పై అధికారులకి. అలాగే వీళ్ళేదో తినేస్తున్నారని మళ్ళీ ఇందులో వాటా కోరుకునేది లోకల్ మీడియాలో. వీళ్ళందరికీ తినబెట్టడం కోసం పిల్లల కడుపు మార్చి పెట్టేటటువంటి వార్డెన్, వాళ్ళందరికీ పెడుతున్నాం కాబట్టి మనం కూడా కొంత తింటే తప్పేంట్లే అనేటటువంటి ఆలోచన మరికొంత. ఓవరాల్ వ్యవస్థ చిన్నాభిన్నంలో అందరి పాత్ర ఉంది ఇక్కడ. దాన్ని సిన్సియర్గా ఎప్పటికైనా ఆలోచించాల్సినటువంటిది. నేను ఇంతకు ముందు ప్రస్తావించాను, ఇప్పుడు ఆ వెహికల్స్ ఉన్నాయి కదా జగన్ టైంలో, రేషన్ వెహికల్స్, అట్లాంటి వాటికి వాడచ్చు కదా, ఇట్లాంటి వాటికి మంచి వాటికి. అంటే వీళ్ళు ఏంటి అంటే ఎంతసేపటికి ఒక వ్యవస్థని చేద్దాం, మనకి దీంట్లో ఏమోటి వస్తుంది, ఆ పిల్లలకు ఓట్లు లేవు, వాళ్ళు కడుపు నిండా మనం పెట్టించినా రేపు పొద్దున ఏదో ఒక దాంట్లో మనల్ని తిడతారులే, ఆడ పెద్దోళ్ళు అయినప్పుడు మనం ఏదో ఒకటి మేనేజ్ చేసుకోవచ్చులే. అంతేగాని వాళ్ళకి సఫిషియంట్ ఫుడ్ పెట్టి వాళ్ళకి సరైనటువంటి ఒక లాయర్లు గానో, టీచర్లు గానో, డాక్టర్లు గానో, ఇంజనీర్లు గానో, చార్టెడ్ అకౌంటెంట్స్ గానో, ఇట్లాగా వివిధ సెక్టార్లలో వాళ్ళు సక్రమంగా వెళ్ళాలంటే తగినటువంటి ఆహారం, తగినటువంటి చదువు మనం సక్రమంగా అందజేస్తే వాళ్ళు జీవితకాలం వాళ్ళ జీవితాన్ని మనం సెటరేట్ చేసిన వాళ్ళం అవుతాము అనే ఫీలింగ్ ఎవరికి ఉండాలి? ఆ ఫీలింగ్ మనలో ఉండాలి. ఇప్పుడు నాకే ఉంది, నేను ఒకళ్ళకి ప్రతి ఇదివరకు ఎవరికన్నా ఈ పిల్లలు ఎగ్జామ్స్ ఫీజు కట్టలేకపోతే, లేకపోతే ఒక ఏడాదికి అయ్యే ఎక్స్పెండిచర్ కొన్ని అనాథాశ్రమాలు వాళ్ళు అడిగినప్పుడు ఇచ్చేవాడిని. ఇప్పుడు బహిరంగంగా చెప్పుకోలేదు, అది దానివల్ల ఒరిగేది ఏమీ లేదు. పైగా మనం ఇంకొకళ్ళకి ఆశ కల్పించి వాళ్ళు అడిగినప్పుడు ఇవ్వలేకపోతే మానసికంగా బాధ. కాబట్టి మనం చేయగలిగింది చేస్తున్నాంలే అనేసి. కానీ వాళ్ళది ఇట్లా లా పూర్తయిందండి, ఈ అమ్మాయికి మీరు కట్టిన ఫీజుకి, అమ్మాయిని నేను ఈ రోజు వరకు చూడలా. బట్ ఆ కేర్ టేకర్ ఎవరైతే ఉన్నారో హాస్టల్కి సంబంధించినటువంటి కేర్ టేకర్ ఇట్లాగ మీరు పంపించిన డబ్బులతో ఈ అమ్మాయి ఇట్లా లాయర్ అయిందండి, ఈ అమ్మాయి ఇలాగ ఈ జాబ్ చేస్తుందండి అంటే ఓకే. అమ్మాయికి నేను ఎవరో తెలియకపోయి ఉండొచ్చు, ఆశ్రమం పేరే గుర్తుండి ఉండొచ్చు, కానీ నా వరకు నేను జీవితంలో ఒక మంచి చేశానులే అని తృప్తి పడతా. ఇది ప్రభుత్వానికి కావాల్సింది. అలా కాదు, నువ్వు అమ్మాయి నా ఎదురుగుండా కనబడాలి, నాకు వచ్చి కాళ్ళకి దండం పెట్టాలి అనుకుంటే నా వెర్రితనం. ప్రభుత్వాలు ఇప్పుడు అట్లా ఆశిస్తున్నాయి. అది నువ్వు యు ఆర్ ద రకంగా కేర్ టేకర్, నువ్వు ధర్మకర్త. సార్, కానీ ఇక్కడ పర్యవేక్షణ అనే దాంట్లో
ఓకే, పర్యవేక్షణ కొరవడుతుందా, హాస్టల్ని పట్టించుకోవట్లేదు అనేది ఒకటి. వీళ్ళు అన్నట్టు నిజంగా కలెక్టర్ 15 రోజులకు ఒకసారి వెళ్ళి అక్కడ నైట్ బస్ చేయాలంటే, ఒక జిల్లా కలెక్టర్ ఒక జిల్లాలో ఎన్ని హాస్టల్స్ ఉంటాయి? కలెక్టర్లకి ఇది ఒకటే పని ఉండదు, చాలా పనులు ఉంటాయి. దీని వల్ల ఏమన్నా పక్కన పెట్టేస్తున్నారు? నిజంగా అధికారులు ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలిస్తే ఇవన్నీ సమస్యలన్నీ పరిష్కరిస్తే ఇబ్బందులు ఉండుండేవి కాదా? నేను చెప్తున్నాను కదా, ఇది తిలా పాపం తలా పిడికిడు. వాళ్ళకి కలెక్టర్ వెళ్ళి ఏమన్నా ప్రతి హాస్టల్లో కూర్చోవాలా ఏంది? జాయింట్ అదే కలెక్టర్ కదా. వెళ్ళి ప్రతి హాస్టల్లో కూర్చోవాలి అక్కర్లేదు కదా. వార్డెన్లు ఉన్నారు కదా. ఉన్నారు. వార్డెన్లు హాస్టల్లో ఉంటున్న వాళ్ళు ఎంతమంది చూడమనండి. అవును, ముందు హాస్టల్లో వాళ్ళే పడుకునే ఉంటారు. వార్డెన్లు ఎంతమంది ఉన్నారు? 100కి 90 మంది ఉంటారు. అవును. ఆ వంట మనుషులు వాళ్ళే ఉండేది అక్కడ బేసిక్. అవును. దీని ఇంపాక్ట్ ఏమైపోతుందంటే పిల్లల్లో ఒక మందబుద్ధి వస్తుంది, లేదంటే ఒక ఈగోయిస్టిక్ యాటిట్యూడ్, చాళలాలు కొట్టుకునేవి కూడా బోల్డ్ ఉంటాయి. అవును, అది గ్రూపుల కూడా కింద ఉంది. విడిపోయి చాలా పెద్ద తతంగం ఉంటది. ఒక వ్యవస్థ అండి మన జనం మధ్యలో. ఇప్పుడు మన ఒక ప్రైవేట్ స్కూల్లోనే ఒక లేదా గవర్నమెంట్ స్కూల్లోనన్నా 4 గ్రూపులు అయిపోతారు పిల్లలు. ఎవరికి సపోర్ట్ కాళ్ళు. హాస్టల్లో ఇంకా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే రాత్రి పగలు అక్కడే ఉంటారు కదా అవును. దాంట్లో. కాబట్టి చాలా తేడాలు ఉంటాయి. మనం వ్యవస్థని ఆమూలాగ్రం చూడాలా. వార్డెన్లు తమ బిడ్డల్లాగా ఫీల్ అవ్వాలి. లేదా నా దృష్టిలో అయితే హాస్టల్కి వార్డెన్లు అట్లాగే ఉంచండి. ఒక్కొక్క హాస్టల్ని ఒక్కొక్క స్వచ్ఛంద సంస్థకి దత్తత ఇవ్వండి. ఒక్కొక్క స్వచ్ఛంద సంస్థకి. ఈ మీరు ఇచ్చేటటువంటి బెనిఫిట్స్ త్రూ వాళ్ళ ద్వారా, స్వచ్ఛంద సంస్థ ద్వారా ఆ వార్డెన్తో మానిటర్ చేసేటట్టు పెట్టండి. స్వచ్ఛంద సంస్థ వార్డెన్ అప్పుడు తినడానికి ఏముండదు. నెంబర్ 1. పిల్లలకు కడుపు నిండా పెట్టిస్తారు. అవసరమైతే వాళ్ళు రూపాయి ఎవరి దగ్గర కలెక్ట్ చేసుకొచ్చిన భోజనం అవి పెట్టిస్తారు. చేయొచ్చు కదా ఇది. అదే కదా. అది ఎందుకు చేయలేకపోతున్నాం ఆలోచించుకోవాలి అట్లాగా. కానీ ఈ ప్రభుత్వాలు అంటే గత ప్రభుత్వం కానీ ఇప్పుడు కానీ వచ్చిన తర్వాత మంత్రులు కనీసం తమ శాఖలు ఏంటి, తమ శాఖల పనితీరు ఏంటి, ఇది కూడా పూర్తిగా పక్కన పెట్టేస్తున్నారా? ఇప్పుడు సంక్షేమ శాఖ మంత్రి గారు కనుక నిత్యం విజిట్ చేయడం ఏదైనా చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చిండేది కదా. ఇప్పుడు అతను ఎవరో రెడ్డి ఎవరో ఒక ఆయన తిరుగుతూ ఉంటాడండి పాప హాస్టల్లన్నిటికీ. విజయ్ ప్రతాప్ రెడ్డి గారు. మరి ఏమైతుంది? ఏది జరుగుతుందో వచ్చిన రోజున చూసుకుంటారు. ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్. బేసిక్ గా ఫుడ్ కార్పొరేషన్ ఎందుకు ఉందండి? అది చూసుకోవచ్చు కదా. అందరి మెంబర్లు ఉన్నారు, ఒక్కడే కాదుగా. అందరూ అది తిరగడం వల్ల కొంతవరకు బాగుపడిందని చెప్పారు. ఏంటంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రతి ఒక్కళ్ళు ఒక నెలలో 4 రోజులు 4 వారాలు ఒక్కొక్క వారం ఒక్కొక్కళ్ళు వెళ్తున్నారు అనుకోండి, చిన్నపాటి సమస్యల పరిష్కారం. ఇప్పుడు అక్కడ ఒక ఇది ఉంటుందండి, బాత్రూమ్ తలుపు ఊడిపోయి ఉంటది. ఎమ్మెల్యే చేయించలేడండి, 10 రూపాయలు పెట్టి మనిషిని కేకెత్తి చేయించగలడు కదా. పంపు పని చేయట్లేదు. రూల్ ప్రకారం అయితే ఆ కంప్లైంట్ పైకి పంపించి బోర్డు అంత సావాలి. చేయలేరా అవి? లేదు ఆ లీక్ అవుతున్నది డ్రైనేజీ, చేయించలేరు అవి. దానికో సపరేట్ ఫండింగ్ పెట్టడము ఇదన్నా చేయాలి గవర్నమెంట్. ప్రతి దానికి ఫైల్ టైపులో 100 చోట్లకి తిరిగి రావాలంటే సమస్య. ఏదైనా ఒకటే సింపుల్, సమస్య పరిష్కారం కావాలంటే ప్రభుత్వాలు లిబరల్ గా ఉండాలి. ప్రభుత్వాల ఆలోచన ధోరణికి ఇట్లాంటి వాటిని అసలు వాళ్ళు సీరియస్ గా తీసుకోరు. ఫస్ట్ జగన్ టైంలో ప్రతి స్కూల్లో మంచినీళ్ళ ప్లాంట్, ఇది అతని ప్యాషన్, అతని ఇనిషియేటివ్. ప్రతి స్కూల్ ఫెసిలిటీ మార్చడం, ప్రతి స్కూల్ కి ఆ క్లీనింగ్ కి డబ్బులు, ఇది ఓ సిస్టమ్ పెట్టేశాడు అతను. ఇది సిస్టమ్ ఎప్పుడైనా సరే. ఆ సిస్టమ్ ఇంతవరకు వీళ్ళు ఎందుకు ఆలోచించలేదు? ఇప్పుడు 15,000 ఇస్తానని 13,000 ఇచ్చాడు, 2,000 ఇట్లాంటి వాటికి పెట్టాడు కదా. ఓ సెక్యూరిటీ, ఓ సిస్టమ్, ఇవన్నీ కూడా. అంటే ఒక ఇవాల్టికి నేను చేసేసాను అని కాదు లెక్క, రేపు కూడా నడవాలి అవి అన్నటువంటిది. ఇప్పుడు అవి ఆపేసాం మనం, ఇవాళ ఏమైపోతున్నారు వాళ్ళు? అదే కదా. ఒక ఏడాది ఇవ్వలేదు మనం వాళ్ళకి. ఆ ఏడాది ఏంటి? అక్కడ పనిచేసేటువంటి వాచ్మెన్ కి డబ్బులు ఎవరు ఇస్తారు? వీళ్ళకి ఎవరు డబ్బులు ఇస్తారు? ఇది మనం ఆలోచించుకోగలగాలంతే. సార్, నెక్స్ట్ పల్లె పండుగ పేరుతో ఓకే, అవి కేంద్రం నుంచి వచ్చే నిధులైన గ్రామీణ ప్రాంతాల్లో గ్రామాల్లో ఇప్పటి వరకు జరగని అభివృద్ధి పవన్ కళ్యాణ్ గారి వల్లే సాధ్యం అవుతుందా? ఆ కోణంలో చూడొచ్చా పల్లె పండుగ? ఇప్పుడు హైవే వేస్తారని మన ఊరు మధ్యలో ఎవరు సీఎంగా ఉంటే వాళ్ళ పేరు చెప్పుకుంటారు.
చంద్రబాబు ఉన్నప్పుడు వేశారు, జగన్ ఉన్నప్పుడు అంటే వేశారు. నిధులు అంతే డైవర్ట్ అవ్వకుండా తప్పించి కాపాడడం అనేది. నేను అనేది అట్లాంటి ప్రచారం ఎట్లయితే వస్తుందో ఈ రోడ్లకు ఆటోమేటిక్గా పవన్ కళ్యాణ్ పేరు వస్తుంది. రానియండి, ఉమ్, మంచిదే కదా. ఇప్పుడు ఉమ్, నరేంద్ర మోడీ సర్కారు లాస్ట్ ఇయర్ ఈ డెసిషన్ తీసుకుంది. దానికి తెలుగులో మన తెలుగు పేరు పెట్టింది పల్లె పండుగ అని పవన్ కళ్యాణ్. వాస్తవంగా అవును, దానికి ఏదో ప్రధానమంత్రి పేరు ఉమ్, ఉంది దానికి. అవును, ఆ అవును. ఆ పిఎం స్కీమ్ కిందన జన్మన్న, పిఎం జన్మన్న. దాని కిందన ఏంటంటే దేశంలో మారుమూల గిరిజన ప్రాంతాలు అంటే మావోయిస్టులను పక్కన దెబ్బ కొడుతున్నాం, మనం పక్కన తీసేస్తున్నాం. ఏమని చెప్తున్నాం? ఆ గిరిజన ప్రాంతాల్లో వాళ్ళకి మీకు మౌలిక సదుపాయాలు లేకపోవడానికి కారణం వీళ్ళే అని చెప్తున్నాం. అవును, అవును. దానికి సైమల్టేనియస్గా పని జరగాలి. ఒక పక్కన మావోయిస్టులు లేపేయడం, మావోయిస్టులు లొంగ తీసుకోవడం ఇవన్నీ ఒక ఎత్తు, పని సైమల్టేనియస్గా జరగాలి. అవును. ఆ సైమల్టేనియస్గా జరిపే క్రమంలో భాగంగా ప్రతి మారుమూల ప్రాంతాలన్నిటికీ ఏది మన బోర్డర్ ఏరియాలో చిట్ట చివరి ఊరికి కరెంట్ ఇచ్చారు. ఆ పథకంలో ఉమ్, భాగంగా అవును, ఫోన్ ఇచ్చారు, సెల్ ఫోన్ సిగ్నల్ ఇచ్చారు. అవును. ఇప్పుడు గిరిజన ప్రాంతాల్లో కూడా సెల్ ఫోన్ సిగ్నల్స్ ఉండాలి. ఉమ్, 7,500 ఏమో ఇచ్చారు, 7,5 లక్షలు ఏమో అవును. దేశవ్యాప్తంగా. ఉమ్, అట్లాగే అవును. ఆయా ప్రాంతాలలో రోడ్లు వేయాలి, ఆయా ఉమ్, ప్రాంతాల్లో మంచినీటి వసతి కల్పించాలి. ఉమ్, ఇది కేంద్ర ప్రభుత్వం నిధులిస్తోంది, రాష్ట్ర అవును. ప్రభుత్వాలు మినిమం పెట్టుకోవాలన్నమాట దాంట్లో. అవును. దానికి నరేగాయి కూడా వాడుకోవచ్చు ఇప్పుడు. అవును, అవును. కాబట్టి అవును. ఈయన ఏం చేస్తున్నా అంటే మూడింటిని అనుసంధానం చేసి వేసే ఉమ్, కార్యక్రమాన్ని ఉమ్, సిస్టమేటిక్గా సైద్ధాంతికంగా కొనసాగిస్తున్నారు. దాంతోపాటు ఈయన ఇంకో మంచి ఆలోచన చేసింది, ఎక్కడికక్కడ గోశాలలు పెట్టేటట్టు, అవును, మెయిన్. అవును. అలాగే నీటి తొట్లు పెట్టేటట్టు, ఉమ్, డ్రైనేజ్ సిస్టమ్స్ పెట్టేటట్టు మంచి ఆలోచన ఉమ్, చేస్తున్నారు. అభినందించాలి ఆయన్ని. ఉమ్, అంటే ఉమ్, అది అమలు చేస్తున్నారు, డబ్బులు తినేసేసే పరిస్థితిని కంట్రోల్ చేస్తూ. ఉమ్. అంటే మంచిది. మిగిలిన శాఖల మంత్రుల పనితీరు అంటే వాళ్ళతో కంపేర్ చేయాలని కాదు, కానీ పవన్ కళ్యాణ్ గారి కాబట్టే జరుగుతుంది. అదే ప్లేస్ లో వేరే మంత్రులు ఉంటే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగి ఉండేవి కాదు. ఖచ్చితంగా అంటే ఆయనకి కూటమిలో పట్టు ఉండటము. ఇప్పుడు ఉమ్, ఇప్పటికే అంత చేసినా కూడా నిధులు దారి మళ్ళీతేనే కదా పెనాల్టీలు కట్టింది 2 సార్లు. అవును. క్రిందటిసారి ఉమ్, 35 కోట్లు, మొన్నటిసారి 55 కోట్లు ఎంతో పెనాల్టీ కట్టారు కదా. క్రిందటిసారి 55, మొన్న తగ్గింది అవును. పెనాల్టీ. ఉమ్, మొన్న నెలన్నర వాడుకున్నారు, అంతకుముందు 4 నెలల్లో 5 నెలల్లో వాడుకున్నారు. పంచాయతీరాజ్ నిధులు ఉమ్, పంచాయతీకి వెళ్లాల్సినవి, అవును. ఉమ్, వాటిని వాడుకుంటే అంటే అంత పలుకుబడి ఉండి ఆయన చెప్తే పని జరగాల్సిన చోట కూడా జరిగినాయి తేడా. కానీ ఉమ్, ఉమ్, ఆయన ఉన్నారు కాబట్టి ఆయన అడిగి మళ్ళీ ఆ డబ్బులు వెనక్కి తెప్పిస్తున్నారు. ఉమ్, అది ఇంకో మంత్రి అనుకోండి, తెలుగుదేశం మంత్రి అయ్యి ఉన్నారనుకోండి, చంద్రబాబు గారిని అడిగి ఏందండి గ్రామాల్లోకి రోడ్లు వేయకుండా మనం ఇటు మళ్ళీ ఇచ్చుకుంటే ఎట్లాగంటే నువ్వు బిల్లు పెట్టేసేవే అంటారనమాట. అక్కడ అవును. ఏదో ఉమ్, లెక్కల్లో చూపెట్టేసి క్లోజ్ అయిపోయినట్టు చూపెడతారనమాట. వెయ్యిని ఉమ్, రోడ్లు వేసినట్టు చూపెట్టాయి. పవన్ అవును. కళ్యాణ్ అట్లా ఉమ్, ఒప్పుకోడు కాబట్టి మంచి జరుగుతుంది పబ్లిక్. ఉమ్, ఉమ్. మొత్తం ఏదో రకంగా ఆయన మార్క్ అయితే వేసుకుంటున్నారు, ఆయన ముద్ర ఖచ్చితంగా అయితే పడుతుంది అది పనుల ఉండాలి మీద. కూడా. ఉమ్. సార్, మరొక అంశం, నకిలీ మద్యం కేసు వ్యవహారాలు ఇదేమన్నా కొత్త ట్విస్టా, లేదంటే జోగి రమేష్ మాత్రమే ఇక్కడ టార్గెట్? ఎందుకంటే టెక్నికల్ గా ఆధారాలు సంపాదించి అంటే ఇది మామూలుగా ప్రతి కేసులో కూడా ఇక్కడే వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో కూడా అప్పుడు మనం చూసింది వినిపించింది ఇదే. ఆ గూగుల్ లొకేషన్ ఆ ప్రాంతంలోనే ఉన్నారు, వీళ్ళందరూ అక్కడే ఉండి మాట్లాడుకున్నారు అనేది. ఇక్కడ కూడా ఆధారాలు సేకరించారు, వీళ్ళందరూ కూడా ఆ ఇబ్రహీంపట్నానికి సంబంధించి ఆ ప్రాంతంలోనే ఉన్నట్టు వీళ్ళ లొకేషన్స్. అంటే టెక్నికల్ ఆధారం ఇది, లేదంటే జోగి టార్గెట్ గా కనిపిస్తుందా? నేలకి గీసుకోవడానికి పనికొచ్చే ఆధారాలు. ఇప్పుడు వాళ్ళ ఊరు అదైనప్పుడు వాళ్ళు అక్కడ కాకపోతే ఇంకెక్కడ ఉంటారు? ఉమ్, వీళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు వాళ్ళని ఎలాగైనా ఇరికించాలనుకున్నారు. అందుకోసం ఉమ్, ఎట్లా అంటే కుదరట్లేదు. ఉమ్, ఇప్పుడు కనుక వాళ్ళకి డబ్బుల గురించి ఇరుక్కుపోయారు చూసారా, ఇది ఉమ్, వాళ్ళ బ్యాచ్ ఇది, ఉమ్. చెవిరెడ్డి వాళ్ళది. అట్లాంటిది అవునవును. వీళ్ళ విషయంలో ఏం నాటకం ఆడుతున్నారయ్య అంటే వీళ్ళు ఉమ్, ఏ రోజుల్లో డబ్బులు డ్రా చేశారో ఆ లెక్క ఉమ్, తీపిచ్చి ఉమ్. ఇది తీసి ఇప్పుడు జోగి రమేష్ కాదు, ఇప్పుడు వాళ్ళ మెయిన్ వాళ్ళ తమ్ముడికి వీళ్ళకి మంచి కాంట్రాక్ట్స్ అయ్యి ఉన్నట్టున్నాయి. అవును, అవును. ఆ జోగి వ్యాపారాలకు రాము. సంబంధించి ఆ ఉమ్, ఉమ్. రోజుల్లో డబ్బులు అయితే ఇచ్చారో, అయితే డబ్బులు ఇవ్వడం కాదు, డ్రా చేసిన రోజులంతా రాసి ఆ రోజులన్నీ ఉమ్. ఇతనికి క్యాష్ ఇచ్చారు, జోగి రమేష్ ఆ, కి డ్రా ఇచ్చారు. ఓకే. ఉమ్, అదంటే ఎవరో కానీ దొంగ సాక్ష్యాలు సృష్టించడం సిద్ధస్తుడు ఎవరో ఉన్నట్టున్నారు వీళ్ళ దగ్గర. ఉహు, ఉమ్, కల్పిత కథలు ఎలా తయారు చేయాలన్నది, అంతకు మించి ఉమ్, ఏం ఉమ్, లేదు. ఎవడో కూడా ఉమ్, 2023 టైంలోనేనంట అది కూడా. ఉహు, అప్పుడు ఉమ్. వీళ్ళకి బార్ ఉన్నట్టుంది అక్కడ.
కాబట్టి ఒకరికొకరికి లావాదేవీలు అయ్యో ఉంటాయి. లావాదేవీలు అందులో పోనీ డబ్బులు క్యాష్గా వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేసింది ఏం లేదు, అతను క్యాష్ డ్రా చేశాడట, అవన్నీ వీళ్ళకే ఇచ్చాడని చెప్పేసి వీళ్ళు ఐడెంటిఫై చేశారు అంతే. ఏం నిరూపణ అవుతుంది? ఏం అవ్వదు సావదు కేసు. కాకపోతే ఏంటంటే మరి కొన్ని రోజుల పాటు జైల్లో ఉంచడానికి సాగదీయడానికి సరిపోతుంది అనమాట అంతే. అంటే ఓన్లీ దొంగ కేసు, పచ్చి దొంగ కేసు. జోగి రమేష్ అయితే ఇప్పటికీ అది ఎక్విట్ అయిపోయేది. వాళ్ళ సోదరుని పెట్టారు, ఎందుకంటే అతనికి వీళ్ళకి రిలేషన్స్ ఉన్నాయి బాగా, కాబట్టి వాళ్ళ సోదరుడికి ఇచ్చారనే రాశారు. ఇప్పుడు వాళ్ళ సోదరుడికి ఇచ్చారంటే అతను వచ్చి జోగి తెచ్చి ఇచ్చాడు అన్నట్టు, అందుకని అతను కూడా అరెస్ట్ చేసింది తెలివిగా. కుటుంబాన్ని లాక్కొచ్చారు వివాదంలోకి. అంటే టెక్నికల్ ఆధారమైన ఏదైనా సార్, ఇప్పుడు బెయిల్ రాకుండా కొన్ని రోజులు జైల్లో ఉంచడానికి మాత్రం ఉపయోగపడుతుందా ఇది? టెక్నికల్ ఆధారం కాదు, పేపర్లో రాయడానికి పనికొచ్చే ఆధారాలు ఇవన్నీ. కేసు నిలబడేది కాదు, జడ్చేది కాదు. సాగతీతకైతే వీళ్ళకి సరైనటువంటి లాయర్ లేరు వైసీపీ వాళ్ళకి, ఆ బెయిల్కి అట్లాగా సాగుతానే ఉన్నది. టీడీపీకి ఉండే తరహా లాయర్లు సరైన వాళ్ళు లేరు వీళ్ళ దగ్గర. అదే చూడాలి సార్. ఇంకా సర్ విషయంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా త్వరగా నిర్వహించాలి అంటూ జనసేన ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేయడం ఎలా చూడాలి? అంటే ఇక్కడ ఒకటి వాళ్ళు మంచి ఆలోచన చేశారు, కాకపోతే ఫస్ట్ మనందరం కూడా తేల్చాల్సింది ఏంటంటే, యాజ్ ఫర్ ఎలక్షన్ కమిషన్ నామ్స్, మీకు గుర్తుంటే నిమ్మగడ్డ రమేష్ గారికి అప్పుడు ఓటు హక్కు ఇవ్వలేదు, ఆయన కోర్టుకు కూడా వెళ్ళారు. కోర్టు ఎన్నికల సంఘానికి నోటీస్ ఇచ్చింది. ఎన్నికల సంఘం ఏం చెప్పింది, ఒక మనిషి 6 నెలల పాటు ఎక్కడైతే నివాసం ఉంటారో 6 నెలల పైన ఉంటే మాత్రం వర్తిస్తుంది. ఆయన సొంత ఊరు దుగ్గిరాల దగ్గర ఎక్కడో. ఆయన ఎలక్షన్ కమిషనర్ గాని చేశాడు, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గాని, కానీ మెయిన్ ఎలక్షన్ ఓటు రాలేదు ఆయనకి. ఎలక్షన్ కమిషనర్ గా చేసిన ఆయనే కేంద్ర కోర్టు దగ్గరికి వెళ్తే కోర్టు చెప్పిన మాట అది. కోర్టుకి ఒరిజినల్ ఎలక్షన్ కమిషన్, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన నివేదిక అది, 6 నెలల పైన ఉండాలి అన్నటువంటిది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇచ్చారు అది వివరణ, కలెక్టర్ వీళ్ళు ఇచ్చినటువంటి వివరణ అది, ఈసీ నిబంధనలు చూపెట్టి. అంటే 6 నెలల పైన ఎక్కడన్నా ఉంటే అక్కడదే ఓటు అవుతుంది, ఉన్న ఓటు పోతుంది. ఇప్పుడు సర్ ఇక్కడ అమలు చేస్తే మన శ్రీకాకుళం, విజయనగరం, రాయలసీమ ప్రాంతాలకు సంబంధించిన ఊళ్ళలో కాదు, ఈవెన్ మన కోస్తా ప్రాంతం వాళ్ళల్లో కూడా అనేక మంది హైదరాబాద్లో ఉద్యోగాలు చేస్తున్నారు. లేకపోతే అక్కడ ఏ వాచ్మెన్లు గానో చేస్తున్నారు, ఏ కర్రీ పాయింట్లోనో పనిచేస్తున్నారు, ఏదో ఒకటి ఉద్యోగమో ఉపాధో అక్కడ బ్రతుకుతున్నారు వాళ్ళు. శాశ్వత నివాసాలు అక్కడ ఉండవు. అక్కడ ఉండేవాళ్ళు మన వాళ్ళు 10 మంది 15% ఉంటారు ఇట్లా పనులకు వెళ్ళిన వాళ్ళు. మామూలుగా పెద్దవాళ్ళ ఆస్తులు అయితే మన వాళ్ళు చాలా మందికి ఉన్నాయి అక్కడ. ఈవెన్ తెలంగాణ ప్రజల కంటే మన వాళ్ళ ఆస్తులు ఎక్కువ ఉంటాయి హైదరాబాద్లో. అది పక్కన పెడితే ఈ ఉపాధి ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకి 10-15% మందికి ఏమన్నా అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుక్కుని ఏదో ఉంటారు, అది మధ్య తరగతి వాళ్ళు, అది 10-15 ఏళ్ల క్రితం వెళ్ళినటువంటి వాళ్ళు. మిగతా వాళ్ళందరూ ఏదో అద్దెకుంటున్నారు, అక్కడ పని చేసుకుంటున్నారు, కానీ ఇక్కడ ఉండట్లేదు సొంత వాళ్ళలో. ఏ పల్లెకి వెళ్ళినా మనకు కనబడేది ఖాళీ ఇళ్ళే, మధ్య వయస్కులు, అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటున్నారు. కుర్రోళ్ళందరూ, కుర్ర అమ్మాయిలు కూడా హైదరాబాద్లు, బెంగళూరులు, చెన్నైలే. అసలు ఇలా చదువు అవ్వగానే, డిగ్రీ అవ్వగానే జంపు, కొంతమంది ఇంటర్ అవ్వగానే జంప్ అక్కడికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరికీ ఇక్కడ ఓటు ఉంచాలా, అక్కడ ఉంచాలా? సర్ ప్రకారం అయితే అక్కడ ఓటు ఉండాలి, ఇక్కడ తీసేయాలి. 1 కోటి ఓట్లు పోతాయి దగ్గరికి, 1 కోటి మినిమం పోతాయి మన దగ్గర ఓట్లు. అలా కాదు ఇక్కడ ఉంచుకోవాలి అనుకుందాం, ఇక్కడ మనకి డ్యూయల్ ఓట్లు ఉన్నాయి, కనీసం 20-30 లక్షల మందికి హైదరాబాద్ వాళ్ళకి ఇక్కడ ఓట్లు ఉంటాయి, 2 ఓట్లు ఉంటాయి. కర్ణాటక నుంచి వాళ్ళకు 10 లక్షల మందికి ఉంటాయి, తమిళనాడు వాళ్ళకు 10 లక్షల మందికి ఉంటాయి. దగ్గరకు ఒక 50 లక్షల మందికి 2 ఓట్లు ఉన్నాయి. ఈ రెండిట్లో ఏది ఉంచుకోవాలి? అక్కడ ఉంటున్నారు వీళ్ళు, రూల్ ప్రకారం అయితే అక్కడ ఓటే ఉండాలి, అప్పుడు ఇక్కడ ఓట్లు పోతాయి, డ్యూయల్ ఓట్స్. ఇది ఒక 50 లక్షలు పోతాయి, 1.5 కోటి ఓట్లు పోతాయి. అప్పుడు 4 కోట్లలో 2.5 కోట్లు ఓటర్లు అవుతారు. మరి దీనికి ఏంటి పరిష్కారం? ఇది ముందు తేల్చాలి. అంటే సరప్రభావం ఆంధ్రప్రదేశ్ మీద చాలా ఎక్కువగానే ఉంటుందా సార్? దారుణంగా ఉంటది. కానీ ఇప్పుడు ఎన్నికల సంఘం వాళ్ళు చెప్పాలి, లేదా వీళ్ళ మేనేజ్మెంటల్ స్కిల్స్ డిఫరెంట్ కదా మన వాళ్ళకి, టిమ్మింగ్ బమ్మింగ్ చేయగలరు కదా. అక్కడ ఓటు కాదు ఇక్కడే అని పెడతారా? ఇవన్నీ అంటే అలా మేనేజ్ చేసినా రేపు పొద్దున్న తెలంగాణలో చూసుకున్నప్పుడైనా అప్పుడైనా ప్రాబ్లం అవుతుంది. అక్కడ ఓటన్నా తీసేయాలి. అప్పుడు అదే అంటున్నాను, అక్కడ ఓటు తీస్తే అక్కడ ఎఫెక్ట్, ఇక్కడ ఓటు తీస్తారా?
అతిపెద్ద సమస్య ఆంధ్ర విషయమే వస్తుంది. తెలంగాణ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉండేవాళ్ళు ఎవరు లేరు కదా పెద్దగా. ఆంధ్ర వాళ్ళే దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉన్నారు. ఈవెన్ తెలంగాణలో వాళ్ళేమో విదేశాల్లో ఉంటారు చాలా మంది పల్లెటూళ్ళ వాళ్ళు, అరబ్ దేశాల్లో. కాబట్టి వాళ్ళకి సమస్య ఉంటుంది సార్. ఇందులో అంటే ఓకే, దీన్ని ఓట్లు ఏరివేత లేదంటే ప్రక్షాళన ఏమనుకున్నా సరే, ఎక్కువ శాతం అంటే హైదరాబాద్ లో ఉండే ఓటు బ్యాంక్ చూసుకున్నా ఈ పార్టీకి పర్టికులర్ గా ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ శాతం తగ్గిపోద్ది అని అనుకోవడానికి ఏదైనా ఉందా? అట్లాగా ఇదివరకు అయితే అనుకునేవాళ్ళం కానీ ఇప్పుడు లేదు అట్లాగా. ఇద్దరిది సమానమే. ఎందుకంటే ఇదివరకు అయితే గనక ఎక్కువ మంది టీడీపీ అభిమానులు ఉండేవాళ్ళు కూకట్పల్లి అట్లాంటి కాన్సెప్ట్లో చూస్తే. తర్వాత ఇప్పుడు ఈ కక్ష సాధింపు రాజకీయాలు వచ్చాక జగన్ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళు అటు పోతున్నారు ఎక్కువ మంది. ఇప్పుడు టీడీపీ అధికారంలో ఉంటే వైసీపీ వాళ్ళు పోతున్నారు అక్కడికి. కాబట్టి ఇది అది ఒక ఆస్పెక్ట్. అంటే అది ఇక పల్లెటూళ్ళల్లో పట్టు ఉన్నటువంటి. మిగతా ఉద్యోగోపాధి కోసం అయితే అందరూ పోయిన వాళ్ళు ఉన్నారు, అన్ని పార్టీల వాళ్ళు, జనసేన వాళ్ళతో సహా ఉన్నారు. మీరు హైదరాబాద్ లో ఎస్ఆర్ నగర్, అమీర్పేట అట్లా నడుచుకుంటూ తిరగండి, బోల్డ్ అంతమంది మనోళ్ళే కనబడతారు. ఎందుకు సార్? రేపు సంక్రాంతి వచ్చిందంటే హైదరాబాద్ సిటీ సగం ఖాళీ అయిపోద్ది అంటారు. రోడ్లన్నీ కూడా మనం జోయిలా మనం ఉద్యోగాలు చేస్తున్నప్పుడు లేదు. హైదరాబాద్ అందాన్ని చూడాలంటే, అక్కడ డ్రైవింగ్ ఆస్వాదించాలంటే, ఈ పెద్ద పండగల సెలవులప్పుడు అక్కడికి వెళ్ళాలి మనం. అది అవును. ఇక్కడంతా ట్రాఫిక్ క్రౌడ్ ఉంటుంది, అక్కడ ఖాళీగా ఉంటుంది, హ్యాపీగా తిరగచ్చు. అట్టుంటాయి. అంటే ఆ లెక్కను చూసుకున్న ఒక 5-6 లక్షల ఓట్ బ్యాంక్ అయితే పోద్దా సార్? మినిమం 25 లక్షలు లెక్కేసుకోవాలండి అంతే. అబ్బో, మినిమం 25 లక్షలు తేడా ఉంటాయి. అంటే అవే గెలిపోవటం డిసైడ్ చేసే ఓట్ బ్యాంక్ అయితే రేపు పొద్దున్న నష్టం ఎవరికని? అంటే నేను చెప్పింది టోటల్ గా కనుక పోతే దాదాపు 1 కోటి ఓట్లు తగ్గిపోవాలి. అబ్బా, టోటల్ గా హైదరాబాదు, చెన్నై, బెంగళూరు, విదేశాలు, బాంబే, గుర్గావ్ ఇవన్నీ లెక్కేసుకోండి. ఇక్కడ ప్రభుత్వాలు ఎట్లా ఆలోచిస్తారు? ఇక్కడికి వచ్చిన ఎన్నికల అధికారులు మన ఏరియా వాళ్ళే. ఇంట్లో వాళ్ళని అడిగేసి ఆ భార్యాభర్త చెప్పిన మాట వినేసి పిల్లల ఓట్లు కూడా కంటిన్యూ చేస్తారా, తొలగించుకుంటారా? ఇట్లాంటిది అన్నప్పుడైతే గనక మీరు చెప్పినట్టు హైదరాబాద్ లో ఉండే డ్యూయల్ ఓట్స్ వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు ఒక 20-25 లక్షలు ఉంటారు ఖచ్చితంగా. ఇమీడియట్ గా ఆంధ్రాకే నాకు ఓటు కావాలి అని చెప్పి అది తేల్చుకోవాలి వాళ్ళు, ఇక్కడదా అక్కడదా అన్నది. అక్కడ ఓటు హక్కు లేదనుకోండి, తెలంగాణలో మీకు వాల్యూ ఉండదు. రేపు పొద్దున ఎప్పుడు తొక్కేయాలన్నా ఇడికి ఓటు కూడా లేదు, వీళ్ళేంది ఇక్కడికి వచ్చి మన ఆస్తులని పెంట చేస్తారు. అక్కడ ఓటు ఉన్నప్పుడు కాస్త కనీసం బీఆర్ఎస్ వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు, కాంగ్రెస్ వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. అక్కడ ఇలా ఓట్లు ఉన్నాయి అనేసి ఓటు పోయి ఉంటే ఆస్తులే మిగిలినాయి అనుకోండి, మన వాళ్ళ సమస్యలు ఎవడు పట్టించుకోడు. అలాగని ఓట్లని ఇక్కడ వదులుకుంటే ఇక్కడ సమస్య వాళ్ళకి. అది అంటే మూడు పార్టీలకి పరీక్షా కాలమేనా రేపు? 4 పార్టీలకి పరీక్షా కాలం, 3 బీజేపీ కూడా పరీక్షా కాలమే. అది అంటే వాళ్ళకి కొంచెం తక్కువ ఉండొచ్చు కదా ఓటు శాతం, అందరికీ ఉంటాయి. అవును అవును, రైట్ సార్. ఇప్పుడు కేంద్రం తాజాగా బీసీలకు రక్షణ కల్పిస్తూ ఒక చట్టం తీసుకొచ్చే ప్రయత్నం, ముసాయిదా రూపకల్పన కూడా జరుగుతుందట. అంటే బీజేపీ పరంగా చూసుకుంటే మొదటి నుంచి కూడా మొన్న తెలంగాణలో చూసిన బీసీ ముఖ్యమంత్రి అనే నినాదం తీసుకోవడం, ఇప్పుడు బీసీలకు రక్షణ కల్పించే ప్రయత్నం. ఓకే, ఆ చట్టాన్ని ఏం తప్పుపట్టట్లేదు, కానీ ఇది ఒక కొత్త రాజకీయమా? అది రాష్ట్రాంద కేంద్రాంద అనేది అర్థం కాలేదు. ఈనాడు రాసుకొచ్చింది. కేంద్రం తీసుకొస్తే గనక సస్టైన్ అవుతుంది, కానీ పెద్ద వివాదమే అవుతుంది అది. కానీ రావడం ద్వారా బీసీ ఓట్లకు గాలం వేయచ్చు. అదే సందర్భంలో రాష్ట్రం తీసుకొస్తే గనక కేంద్రమే ఓకే చేయాలి తప్పించి రాష్ట్రం వల్ల కాదు. అది ఓ చట్టాలు యాక్సెప్టబుల్ కాదు. ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించి, అది కేంద్రానికి సంబంధించిన దాంట్లో చట్టాలు అనేది మన రాష్ట్రం రూపొందించిన కేంద్రం అప్రూవ్ చేయాలి, అంతేగాని సపరేట్ గా ఉండదు. ఇప్పుడు దిశ చట్టం అప్పుడు వీళ్ళు తీసుకొచ్చారు, కేంద్రం ఇవ్వలేదు కదా పర్మిషన్, అవ్వలేదు కదా అది. ఇదైనా అంతే ఉంటుంది. మన రాష్ట్రం అయితే కేంద్రమే ఆ చట్టం చేస్తే గనక అమలు అవ్వచ్చు, కానీ అది చాలా పెద్ద చర్చకే దారితీస్తుంది. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకి కుల వివక్ష అనే కారణంగా పెట్టారు. అది ఎస్సీ ఎస్టీ అత్యాచారం లేదో చట్టం. బీసీల కులపరంగా ప్రత్యేకించి వివక్ష చూపెట్టేది ఏమి ఉండదు దాంట్లో. సామెతల్లో వెటకారం ఇది అంటారు, అది బ్రాహ్మణులు కూడా వెటకారం చేస్తారు కదా, వైశ్యులు కూడా ఎటకారం చేస్తారు కదా. రెడ్లను ఎటకారం చేయరా, కమ్మని ఎటకారం, కులాల పేరుతో ఎటకారాలు, సామెతలు బోల్డ్ ఉన్నాయి. అది ధనవంతులు ధనహీనులకి మధ్యన ఉన్నటువంటి తేడా.
ఉమ్, తప్పించి అందులో కులం కాదు అక్కడ. ఉమ్, ఉమ్, అది ఉమ్. అంటే ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది అంటే ఆంధ్రప్రదేశ్ వరకు చూసుకుంటే ఎన్డీఏ ప్రభుత్వం అనుకోవాలా? అంతే. ఆంధ్ర ఎన్డీఏ ప్రభుత్వం అనుకుంటున్నాను నేను, అది కేంద్రంది కాదు అది. ఉమ్, ఉమ్, ఉమ్. అంటే ఇప్పటికే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీకి ఉంది కదా సార్ చట్టం, దానికన్నా పవర్ఫుల్ ఇది. అదే ఎందుకంటే వీళ్ళు నేనంటుంది, అనేది ఆంధ్ర 6 చేస్తే నెలల్లో ఈ జైలు శిక్ష. చట్టాన్ని అమలు చేయడానికి సెంట్రల్కి పంపించాలి, సెంట్రల్ యాక్సెప్ట్ చేయదు అది. ఇప్పుడు ఓకే. పక్క రాష్ట్రంలో ఎస్సీ మన దగ్గర బీసీ అవుతారు, అవును, మన దగ్గర అవును, బీసీ పక్క రాష్ట్రంలో కాదు. అవును. చట్టం అట్లా ప్రత్యేకించి కుదరదు అందులో. ఉమ్, ఇట్లాంటి బీసీ ఉమ్, అత్యాచారాల నిరోధక చట్టం అనేది సెంట్రల్ లెవెల్లో అయితే కుదరదు అది. ఉమ్, బేసిక్గా అవును. ఇది ఉమ్, సెంట్రల్ ఉమ్, లెవెల్లో కుదురుతుంది, స్టేట్ లెవెల్లో ఉమ్, కుదరదు. ఉమ్, ఉమ్, కాబట్టి ఇక్కడి నుంచి పంపించి అదిగో పైన వాళ్ళు అప్రూవ్ చేయలేదని, ఇప్పుడు దిశా చట్టం కనుక అప్పుడు పంపిస్తే వెళ్ళినప్పుడు అలా అమలు చేయమని జగన్ అడగటం, వాళ్ళు ఉమ్, కేంద్ర హోంమంత్రి శాఖ పోవడం, హోంమంత్రి శాఖ ఏదో పాయింట్ చెప్పడం, కుదరదని చెప్పడం, అట్లా ఆగిపోలా. అవును, అదే అవును. అవుతుంది ఇక్కడ కూడా. అంటే ఫైనల్ గా ఈ చట్టం అప్పుడు పాపం రూపకల్పన అది అయితేగా. సెంట్రల్ అని చెప్పి తోసేయచ్చు మనం. అవును, అంటే ఇప్పుడు కూడా అలాగే జరుగుద్ది ఏంటి ఒకవేళ అంతే రేపు ఉంటుంది ఇప్పుడు. అదే చేయొచ్చేమో. రైట్ సార్, ఫైనల్ గా గాలి జనార్దన్ రెడ్డి నిజంగా ఒక పెద్ద పేరున్న వ్యక్తి గనుల శాఖ వ్యవహారానికి సంబంధించి అప్పట్లో ఇంకంతా. ఇప్పుడు ఆయన మీదే కాల్పులు జరగడం, అది ఒక లోకల్ వార్గా చూడాలా అక్కడ, లేదంటే గాలి జనార్దన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ అక్కడ ఏమైనా రాజకీయం నడుస్తుందా? చిన్న వివాదం కాల్పుల వరకు వెళ్ళడానికి ఏంటి ఈ వెనకాల తిరిగే గాలి ఎదవల మూలంగా జరుగుతుంది. ఇప్పుడు ఉమ్, మన సినిమాలు చూపెడుతుంటారు చూడండి, అవును. ఊరకొరకనే మందు కొట్టేసేసి ఆడు ఈడనేది. ఇప్పుడు ఆ ఉమ్, గాలి జనార్దన్ రెడ్డికి అపోజిట్ గా గెలిచిన ఎమ్మెల్యే సోదరుడట ఆడొచ్చి, సతీష్ రెడ్డా? ఆడొచ్చి ఫ్లెక్సీలు అయ్యి ఫ్లెక్సీ ఇంటికి ఏదో. కడతానట అవును, ఇలా గోడకి. వీళ్ళు అవును. వద్దు ఉమ్, అన్నారు. ఆడు ఏదో ఉమ్, కుర్చీ వేసుకుని బిల్డప్ ఇచ్చాడట. తమిళ సినిమాలు ఎక్కువ చూస్తాడు అనుకుంటాడు మరి. అవును. ఆ తమిళ సినిమాల్లో వీళ్ళలాగా బిల్డప్ ఇచ్చాడు. ఉమ్, అక్కడ గొడవ జరిగింది. ఏదో ఉమ్, పెద్ద పెద్ద ఇష్యూస్ కాదు, ఉమ్, కంట్రోల్ లేని రాజకీయ నాయకులు, పోలీసులు ఉమ్, తాబేదారులుగా పనిచేస్తే తయారయ్యే దరిద్రులతో వచ్చిన గొడవ అది, ఉమ్, అంతమించి ఏం ఉమ్. లేదు. ఇక అది కాకపోతే ఒక గ్యాంగ్ వార్ లాగా తయారైపోద్ది రేపొద్దు రాబోయే రోజులు. అంటే ఒక కొన్ని సామాజిక వర్గాల మధ్య చిచ్చు పెట్టేలా కూడా ఉంది. ఎందుకంటే అది అక్కడ సామాజికం లేదు, వాల్మీకి పాడు సంబంధించి కాదు. బేసిక్గా వీళ్ళిద్దరి మధ్యన ఫ్లెక్సీ. వ్యక్తిగత ఫీలింగులు పెరిగినాయి. అంటే గాలి జనార్దన్ రెడ్డిని ఆధిపత్యం తందే అనుకుంటాడు. మొన్నటిసారి అక్కడ వీళ్ళ పట్టు వచ్చింది. ఉమ్, ఇతనే నియోజకవర్గం ఎందుకు మార్చుకోవాల్సి వచ్చింది, ఇక్కడ వాళ్ళ పట్టు అవును, వచ్చిందనినే కదా. అవును. ఇక దందా నడవాలంటే వాళ్ళ చేతుల్లో ఉంటాయి, ఎవడు పవర్లో ఉంటే వాళ్ళ చేతులు. కాంగ్రెస్ ఉమ్, పవర్లో ఉంది కదా అక్కడ, గాలికి ఉమ్. వర్కౌట్ కావట్లేదు అక్కడది. అదే కదా. రైట్, రైట్. చూద్దాం. మొత్తానికి బీసీ రక్షణ చట్టం విషయంలో క్లారిటీ అయితే రావాలి. నిజంగా ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుందా, ఎన్డీఏ ప్రభుత్వం, అంటే రాష్ట్ర ప్రభుత్వం రేపొద్దున్న ఇక్కడ చట్టసభల్లో ప్రవేశపెట్టి కేంద్రం ఆమోదం కోసం పంపుతుందా అనేది. అలాగే నిజంగా ఈ సంవత్సరంలో కొత్త ఏడాదిలో 2026లో విద్యుత్ ఛార్జీల భారం ఎంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది, దీన్ని అయితే గట్టిగా ప్రచారం చేసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం. వీటన్ని మీద క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది. వేచి చూద్దాం. ఇది ఇవాల్టి వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి.